ఇవాళ పొద్దున్నుంచి వాస్తవానికి రాత్రి నుంచి ఒక ఉద్విగ్నమైన సందర్భం. రాత్రి అప్పటికప్పుడు మనం ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి ఆలోచిస్తామంటే రాజ్యం తన అణిచివేత సంస్కృతిని మన మీద ప్రయోగిస్తూ పిచ్చి కుక్కలాగా వెంటబడుతుంది. 4 ఆలోచనలు ప్రత్యామ్నాయంగా ప్రజల కోసం మాట్లాడుకుంటామంటే మాట్లాడుకోవడానికి వేదిక కూడా లేకుండా చేసే సందర్భంలో మనం ఇవాళ ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడడం అంటే ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడడం ఒక ఆచరణకు సంబంధించిన విషయంగా విరసం గత 52 ఏళ్లుగా మడమ తిప్పకుండా కృషి సాగిస్తాం. ఇప్పుడే కామ్రేడ్ దగ్గుమాటి పద్మాకర్ గారు చెప్పినట్టు ఈ గాలిలో పరివ్యాప్తమైన అమరుల కళలు, ఆ కళల నేపథ్యం గురించి ఆయన ఇప్పుడే చెప్పి వెళ్ళారు. సరే, వాళ్ళు కాదన్నా మిత్రులు, సిపిఎం మిత్రులు పుచ్చలపల్లి సుందరయ్య భవన్ మనకి ఇచ్చారు. కామ్రేడ్ ఆలూరి లలిత ప్రాంగణంలో, కామ్రేడ్ కరుణాకర్ హాల్లో, జీతన్ మరాఠీ వేదికపై ఈరోజు విరసం 28వ మహాసభలో భాగంగా మనం ఈ అంశం మీద మాట్లాడుతున్నాం. కామ్రేడ్ రాజ్ కిషోర్ ఏఎల్ఆర్సి వ్యవస్థాపక నాయకులు, ఆయన స్మరించుకుంటున్నాం. మన నీలకంఠాన్ని, మన కోటిని విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్ సాయిబాబాని, కామ్రేడ్ వరవరరావుని వదలమని డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక నుంచి. అలాగే మన కోసం ప్రశ్నిస్తూ ప్రజలందరి కోసం అనేక ఏళ్ళుగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న మన నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి నిర్బంధంలో ఉంచిన అందరినీ కూడా, రాజకీయ ఖైదీలందరినీ కూడా విడుదల చేయమని మనం ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏమిటి సంస్కృతి? మన ఈరోజు పాఠం చెప్పే కాసిం దాని గురించి వివరంగా ఎలాగ చెప్తారు, కానీ 1-2 మాటలు మాత్రమే చెప్పి దానికి నేను ఇచ్చేస్తాను. ఏమిటి సంస్కృతి? ఈ సంస్కృతి ఏమిటి అంటే అది శ్రమ నుంచి పుట్టింది. శ్రమకి అతీతమైనది ఏమీ లేదు. పొద్దున్న మార్క్సిజం సంస్కృతి కీనోట్ ప్రసంగంలో కామ్రేడ్ పాణి చాలా విషయాలను విస్తారంగా ఒక మార్క్సిస్ట్ సైద్ధాంతిక ఫ్రేమ్వర్క్లో సంస్కృతిని మనం ఎలా చూడాలి అనే అంశాన్ని చెప్పున్నారు. ఏమిటి సంస్కృతి అంటే ఇది శ్రమ నుంచి పుట్టింది. శ్రమని సరళీకరణ చేయడానికి, ఆ శ్రమ చేసే క్రమంలో వైరుధ్యాలు ఉంటాయి, ఆ వైరుధ్యాలని సరళీకరణ చేయడానికి సంస్కృతి ఐక్యతగా అంటే అది కొనసాగింపుగా ఆయా వ్యవస్థలు, అది భూస్వామ్య వ్యవస్థ కావచ్చు, ఒక సామ్రాజ్యవాదం వచ్చేసిన వ్యవస్థ కావచ్చు, ఆ వ్యవస్థలు యథాతథ స్థితిని కొనసాగించడానికి సంస్కృతి ఒక ఐక్యత వైపు నుంచి పనిచేస్తూ ఉంటుంది. కానీ విరసం మనిషి శ్రమ కేంద్రంగా, ఘర్షణ కేంద్రంగా, ఆ శ్రమ దోపిడిని ప్రశ్నించడంలో భాగంగా సంస్కృతిని, ప్రత్యామ్నాయ సంస్కృతిని ముందుకు తెస్తుంది. అది ఆ సంస్కృతి ఏంటి అంటే ఆ శ్రమ దోపిడిని గింజ ఎవడిది, గంజ ఎవడిది అంటుంది. విరసం చరమణరాజు కవిత్వంతో ఎంతో అంటే తన ఒక మార్క్సిస్ట్ ఓరియంటేషన్తో చెప్పినట్టు, తన ముంజేతిని ఖండించిన పిడికిట కత్తిని వదల అనే స్ఫూర్తితో ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం, ఈ సమాజ పునర్నిర్మాణంలో సంస్కృతికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఈరోజు కుప్పలు తెప్పలుగా మనం అందరం ఫేస్బుక్, వాట్సాప్లోంచి రకరకాల హిందుత్వ ఫ్యాసిస్ట్ పోకడల్ని చూస్తున్నాం. మన ఇళ్ళనో, మన అన్నయ్యనో, నాన్ననో, అక్కనో, చెల్లనో కాకుండా ప్రతి భావాన్ని కూడా, ప్రతి అభిప్రాయాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సిన సందర్భంలో ఉన్నాం. చాలా ఈజీగా వాళ్ళు మనుషుల మెదడులోకి విషాన్ని నింపి, భూస్వామ్యం అయితే కులం ఐక్యతను కోరుతుంది, కులాలని
కులాల పేరుతో విభజిస్తూనే ఆ కులం నిలిచి ఉండాలని కోరు. అలాంటి ఒక సందర్భంలో శ్రమని కేంద్రంగా చేసుకుని శ్రామిక సంస్కృతిని ఎత్తిపడుతూ ప్రజా సంస్కృతిని ఎత్తిపడుతూ దాన్ని పునర్నిర్మించడంలో, ప్రశ్నించడంలో, ప్రత్యామ్నాయం నిర్మించడంలో విరసం 52 ఏళ్ళుగా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో తను కృషి చేస్తుంది. మనది ప్రధానంగా సనాతన కుల ఆధారిత పితృస్వామ్య వ్యవస్థ. పితృస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు కూడా కేవలం మహిళలు పురుషులు అనే అర్థంలో మాట్లాడుకుంటే కూడా ఈరోజు చాలా ప్రశ్నలు వచ్చున్నాయి. భిన్నమైన లైంగికతకు సంబంధించిన అనేక అంశాలు కూడా ఈరోజు చర్చకు వచ్చున్నాయి. వాటిని ఎలా చూస్తాం, వాటిని ఎట్లా అడ్రస్ చేస్తాం అనే చాలా విషయాలు మన ముందుకు వచ్చినాయి. భాషకు సంబంధించి అసలు ఈ సంస్కృతి అన్నిటికీ ఎక్స్ప్రెషన్ భాష కదా, భాష ఒక వాహిక కదా, ఆ భాష ఏం జరుగుతుంది, ఆ భాష ఏం చేస్తుంది. గమ్మత్తుగా కొన్ని విషయాలు రామకృష్ణారావు గారు మార్క్సిజం సంస్కృతి పుస్తకంలో కూడా ఏదో వాక్యంలో అలవగ్గా ఆయన ఫలానా చేయడమే శ్రీరామ రక్ష అని. అంటే అంత ఈజీగా హిందూ బ్రాహ్మణీయ కల్చర్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ మన భాషలో భాగంగా నీళ్లు వదిలేసేవాడు, తిలోదకాలు ఇచ్చేసేవాడు. అవన్నీ మన కమ్యూనిస్ట్ గ్రంథాల్లో పాత్రలో రాసిన అనువాదాల్లో ఇప్పటికీ కూడా చాలా రకాలుగా కొనసాగుతుంది. అంటే ఏ సంస్కృతి ఏ మాట, ప్రతి మాటకి ఒక విలువ. అది ఒక సంస్కృతి కాదు. పాణి పొద్దున చెప్పినట్టు అనేక సమూహాల ప్రజలు ఉన్నారు, అనేక రకాలైన సంస్కృతులు ఉన్నాయి. వీటన్నిటిలో వచ్చి మనం శ్రమ కేంద్రంగా చేసి చూస్తాము, మనిషిని కేంద్రంగా చేసి చూస్తాము. అక్కడి నుంచి మనం అన్నీ పునరుద్ధరిస్తాం. ప్రతి అంశంలోని సాంస్కృతిక ప్రత్యామ్నాయాన్ని మనం కనుగొంటాం, ప్రయత్నిస్తాం. అయితే ఏంటి మన ప్రయత్నం, ఎందుకు ఈ ప్రయత్నం అంటే పీడిత ప్రజా సమూహాలన్నీ కూడా, వివిధ ప్రజా సమూహాలు, అనేక సంస్కృతుల్లో ఉన్న ప్రజా సమూహాలన్నీ కూడా తమకి తాము, పీడిత ప్రజా సమూహాలన్నీ కూడా తమకి తాము ఒక వర్గంగా గుర్తించుకున్నప్పుడే, తమని తాము ఒక వర్గంగా ఐడెంటిఫై చేసుకున్నప్పుడే వాళ్ళు ఈ సమాజంలో ఒక సీరియస్ సామాజిక మార్పుని, ఒక విప్లవాన్ని విజయవంతం చేయగలుగుతారు. అలాంటి క్రమంలో విరసం ఈ పీడిత సమూహాలన్నీ తమని తాము ఒక వర్గంగా, ఒక కలిసి పోరాడాల్సిన, ఐక్యం కావాల్సిన ఒక అవసరంగా వాళ్ళని చైతన్యం చేయడంలో, వాళ్ళ నుంచి జ్ఞానం పొందుతూ, వాళ్ళతో కలిసి నడుస్తూ తన రచన అధ్యయనాన్ని, తన మాటని, పాటని, సాంస్కృతిక ఆవరణలో ఉన్న అన్ని అంశాల్లో కూడా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. ఒక మాట చెప్పాలి, ఇంకొక మాట. ఒకసారి మా చెంచయ్య గారు అన్నారు, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మాయి సంక్రాంతి ముగ్గులు అలాంటి సందర్భంలో, సంక్రాంతి ముగ్గులు మనం వెయ్యన్నా అని చెంచయ్య గారు అంటే, మరి మీకు వేరే ముగ్గులు ఉంటాయా అని ఆమె అడిగింది. అంటే అక్కడ ప్రశ్న ఏంటంటే, ఏది మనం వద్దని చెప్పినంతగా ప్రత్యామ్నాయాలు ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం. హిందూ బ్రాహ్మణీయ సంస్కృతి ఏకాదశి అంటోంది, అమావాస్య అంటోంది, ఇదంటోంది, అదంటోంది, చాలా కార్యక్రమాలు ఇస్తాం. వాటన్నిటికీ కూడా వేరువేరు తరాలు పొరలుగా ఉన్న ఈ సంస్కృతిలో మనం ఎట్లా ఇంటర్వ్యూన్ అవుతాం, ప్రత్యామ్నాయం ప్రతి అంశంలో, మాటలో, యాసలో, ఎక్స్ప్రెషన్లో అన్నింటిలో కూడా మనం ఎలా ఇంటర్వ్యూన్ అవుతాం అనేది ఈరోజు మనకున్న ప్రశ్న. అయితే కరోనా సందర్భంలో ఓ పక్కన రాజ్యం ఇలా వెంటాడుతున్న పరిస్థితుల్లో, కరోనా సందర్భంలో మన వరకు వచ్చేసరికి ప్రోటోకాల్, కలవడానికి నిషేధాలు ఉంటాయి. కానీ సరే, అందరూ జాగ్రత్త తీసుకోవాల్సింది ఒక సైన్స్ అది. ఆ కరోనా సందర్భంలో కూడా వాడు పునరుజ్జీవం, వాడి సంస్కృతి ఎలా పునరుజ్జీవం చేస్తున్నాయంటే, అందుకేనండి మేము దూరంగా ఉన్నాం, పలానా మనుషులు అలా దూరంగా పెట్టింది మేము ఈ బ్రాహ్మణీ సంస్కృతి ఉత్తినే రాలేదండి, ఈ ఉద్దేశంతోనే వాళ్ళని దూరంగా పెడతాం అనేదాకా వాడు దాన్ని, ఆ చిన్నజీయర్ స్వామి మళ్ళీ మనం తినే ఆహారాన్ని, మనం కట్టే బట్టని, అన్నిటినీ కూడా. అయితే ఎప్పుడూ కూడా ఏదైతే రాజ్యాధికారంలో ఉందో, రాజ్యాధికారంలో ఉన్న వ్యవస్థ తన సంస్కృతినే ప్రజల మీద రుద్దుతుంది. భూస్వామ్య వ్యవస్థ మనుషుల్ని ఇది తమ ప్రారంభంగాను, తమకి ఇలా జరిగింది, లేకపోతే 5,000 సిద్ధాంతం చూశారు కదా, 5,000 సమానంగా లేవు, లేకపోతే కూటికి పేద కానీ కులానికి పేద కాదు అని ఇట్లా తనని తాను స్థిరం చేసుకునే ఒక మెకానిజం ఉన్నదానికి ప్రతిదానికి మనం సామ్రాజ్యవాదం అయితే మనని
ఫెయిల్యూర్గా అవునులే నాకు రాదు, నేను ఆ జావా నేర్చుకోలేదు, ఇంకో కోర్స్ ఏదో నేర్చుకోలేదు, నేను ఇన్ఎఫిషియెంట్, నేను చేయలేను అని నాకు నేనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో పడిపోయేలాగా చేస్తాను. సరే, సంస్కృతి గురించి ఇంత పెద్ద క్యాన్వాస్లో నేను ఒక 2 ఉదాహరణలు ఏమైనా చెప్పినప్పటికీ కూడా ఓవరాల్గా అనేక అంశాలు, ఒక కరోనా సందర్భంలో కూడా రాజ్యం ప్రజలకి లక్షలాది మంది చనిపోయినారు, ప్రజల లెక్క చెప్పని రాజ్యం దగ్గర కనీసం ఆక్సిజన్ కూడా ప్రజలకు ఇవ్వకుండా ఉన్న ఈ వ్యవస్థలో వాడు అంటరాంతరం సరైందే, దూరం పాటలు సరైందే మాత్రం మనకి చెప్తున్న సందర్భంలో మనం ప్రత్యామ్నాయాల గురించి ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో మన నిత్య జీవితంలో చాలా పెద్ద పోరాటమే చేయాల్సి ఉంది. ఆ క్రమంలో ఇవాళ చర్చ, ఇవాళ ఉపన్యాసాలు ఇవన్నీ కూడా మనకి మన దృష్టిని పదును చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అనుకుంటూ వక్త కాసిమ్ని తన ప్రసంగాన్ని మొదలుపెట్టాల్సిందిగా ఆహ్వానిస్తుంది. కామ్రేడ్ అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, నేను మాట్లాడుతున్న విషయం గురించి అధ్యక్షుడు రామ్కి ఒక పూర్వరంగాన్ని మీ ముందు ఉంచారు. భారతదేశంలో సాంస్కృతిక ఆధిక్యాలుగా లేదా సాంస్కృతిక ఆధిపత్యాలుగా పితృస్వామ్యం, మతం, కులం అనే ఈ 3 అంశాలు ఎట్లా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని నాకున్న పరిమిత అవగాహనలో నుంచి నేను అర్థం చేసుకున్న విషయాలని మీ ముందు ప్రతిపాదనలుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో నల్గొండ జిల్లాలో భూతం ముత్యాలు అని ఒక అద్భుతమైన కథా రచయిత ఉన్నాడు. ఆయన వృత్తిరీత్యా టీచర్. చాలా కాన్షియస్గా కింది కులాల జీవితాన్ని మాత్రమే రచన వస్తువుగా స్వీకరించి రాస్తున్నాడు. మరి ముఖ్యంగా దళితుల్లో ఉపకులాలు. దళితులంటే అందరికీ వెంటనే గుర్తొచ్చే మాల, మాదిగ కులాలు కాకుండా మాలకి ఉండే ఉపకులాలు, మాదిగ కింద ఉండే ఉపకులాలు, వీటి జీవిత చిత్రణ ఇప్పటికీ సాహిత్యంలోకి రాలేదు. కనుక ఆయన వాటి మీదే కేంద్రీకరించి రచనలు చేస్తున్నాడు. మన సందర్భం కోసం ఒక్క కథని గుర్తు చేసి నేను విషయంలోకి వెళ్తాను. చావుకూడు అని కథ రాశాడు ఆయన. ఈ చావుకూడు అనే కథలో ఒక భర్త, భార్య, ఒక కుమారుడు, 3 ప్రధానమైన పాత్రలు. ఆ 3 పాత్రలకి అనుసంగికంగా 1-2 పాత్రలు అట్లా కథలు సంచరిస్తూ ఉంటాయి. కానీ ప్రధానంగా ఈ 3 పాత్రల చుట్టే కథ నడుస్తూ ఉంది. ఆ ఊరిలో ఒక పటేలమ్మ చనిపోతుంది. పటేలమ్మ చనిపోతే ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే, మా ఇంట్లోకి మా కుటుంబంలో ఉన్న మేము తినడానికి కాస్త కూడు దొరుకుతుంది వాళ్ళ అని అనుకుంటారు. ఒక విషాదం. ఆమె పటేలమ్మైనా ఇంకెవరైనా ఒక మనిషి చనిపోవడం అనేది సమాజంలో విషాదం ఎవరికైనా. కానీ ఒక విషాద దృశ్యాన్ని అక్కడ చెబుతూ ఇంకొక ఇక్కడ ఆకలికి సంబంధించిన ప్రస్తావన చేయటం అనేది ఈ 2 పూర్తిగా కాంట్రాస్ట్తో ఉన్న విషయాలు. ఇట్లా మొదలై ఆమె శవాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. మాదిగోళ్ళు డప్పులు కొడుతూ ఉంటారు. పటేలమ్మ కనుక వాళ్ళ బంధువులు పుట్నాలు, బొంగులు, అందులో కొన్ని పైసలు కలిపి ఆ శవం మీద చల్లుతూ ఉంటారు. శవం మీద చల్లుతూ ఉంటే ఈమె కుమారుడు సీను ఆ పైసలని, ఆ 10 పైసల బిల్లని, 25 పైసల బిల్లని, 50 పైసల బిల్లని ఏరుకుంటూ ఉంటారు.
పటేలమ్మ చనిపోతే ఇంట్లోకి కూడొస్తుంది, అన్నం వస్తుందని అనుకున్నది. మరోవైపు అక్కడ పైసలు ఏరుకుంటున్న తన కుమారుడు సీన్ను చూసి మనసులో బాధపడుతూ ఉన్నది. ఇది ఇంకో దృశ్యం. ఇక మూడో దృశ్యం ఏమిటంటే, శవం అక్కడికి వెళ్ళింది. ఈమె భర్త శవాన్ని పూడ్చిపెట్టడానికి బొంద తీశాడు. బాగా తాగి ఉన్నాడు. తాగి ఉండి బొంద తీశాడు. ఆ భూమి చాలా గట్టిగా ఉన్నది, తెగలేదు. గడ్డపార తీసుకొని తవ్వుతూ ఉన్నప్పుడు చేతికి బొబ్బలు వచ్చాయి. మధ్యలో బొబ్బలు పగిలిపోయాయి. నీరు రక్తం రెండు కలిసి స్రవిస్తున్నాయి. ఈ బాధను మర్చిపోవడం కోసం తాగాడు భర్త. ఈ మూడు దృశ్యాలని కథా రచయిత కథలోకి ప్రవేశపెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నాడంటే, నా భర్త నేను చెబితే వినేటట్లు లేడు, ఈ పాడు పని వదిలేయమంటే వదిలేసేటట్లు లేడు, చివరికి నా కొడుకు కూడా చదువుకోవలసిన నా కొడుకు, బడికి వెళ్ళవలసిన నా కొడుకు బడికి వెళ్ళకుండా ఇలా శవం మీద పైసలు ఏరుకుంటున్నాడు. వీడి జీవితం ఏమవుతుందో, నా భర్తని మార్చుకోలేకపోయినా చివరికి నా కొడుకును కూడా నేను మార్చుకోలేనా, నా కొడుకుకి అక్షరాలు నేర్పించే ఒక కళ నాకున్నది, ఆ కళను నెరవేర్చుకుంటున్నా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అతను బొందులో పైకి వస్తాడు. పైకి వచ్చి శవం మీద కప్పిన బట్టను తీసుకుంటాడు చేతుల్లోకి. తీసుకొని పక్కన వాళ్ళ బంధువు ఉంటాడు. మామ, నాకు పిల్లగానికి అంగీలాగు గుట్టించుకోవడానికి బట్ట దొరికింది మామ, ఇంకా పోదాం పలా అని అంటాడు. ఇది ఒక కథ మాత్రమే, ఒక కల్పన సాహిత్యంలో ఒక రచయిత రాసిన కథ మాత్రమే చదివే వాళ్ళకి. కానీ ఇది జీవితం, ఇది అసలు సిసలైన జీవితం. ఈ జీవితం ఉన్నోడికి తప్ప ఇంకొకరికి నేను ఈ కథ ఇట్లా చెప్తే ఏమనుకుంటారంటే, అవును కదా మరి వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా, ఇక్కడ మీరనుకుంటారని కదా నా అర్థం. సమాజం రామ్కి అన్నాడు కదా, కరోనా కాలంలో సోషల్ డిస్టెన్స్ అన్నారు. సోషల్ డిస్టెన్స్ అంటే ఒక ఆయన దాని మీద పాటనే రాశాడు. పాట రాసి మాట్లాడాడు. అప్పుడు నేను జైల్లో ఉన్న, బయటకు వచ్చిన తర్వాత ఎవరో వీడియో చూపిస్తే చూశాను నేను. ఏమంటున్నాడు, మేము చెప్పాము, ఎప్పుడో పురాణ కాలంలోనే చెప్పాము, మనుషులు ఎవరికి వాళ్ళు దూరంగా ఉండటం మూలంగానే చేసుకుంటారని. మేము ఆనాడు అలా చెప్తే మీరు విన్నారా, అదేదో తప్పైనట్టుగా మా మీద దుమ్మెత్తి పోశారు, అదే నిజమైంది అన్నాడు. ఆయనకు నేను ఇప్పుడు ఈ కథ చెప్పాను అనుకోండి, ఏమనుకుంటాడు ఆయన? లేదా ఆయన ఈ కథ చదివాడు అనుకోండి, ఏమనుకుంటాడు? అవును మరి బొంద బొవ్వాల్సిన వాడు ఉండాలి కదా, శవం మీద కప్పిన బట్టలు తీసుకొని బట్టలు కుట్టించుకునేటోడు ఉండాలి కదా, శవం మీద పైసలు తగిలితే పైసలు ఏరుకునేటోడు ఉండాలి కదా అంటాడు ఆయన. కానీ ఇది ఒక జీవితం, ఇది సాంస్కృతిక జీవితం. ఇది కేవలం సాంస్కృతికపరమైన విషయం మాత్రమే కాదు. కులం అనేది కేవలం సాంస్కృతిక కోణంలో చూసే విషయం మాత్రమే కాదు. సాంస్కృతిక అంశాలు కూడా కులంలో ఉంటాయి. కానీ కులం అనేది పునాదిలో, ఉత్పత్తి సంబంధాలలో, భూమిలో, పరిశ్రమలో, శ్రమ దోపిడిలో, అశాంతం ఈ సమాజ నిర్మాణంలో కులం భాగమై కూర్చున్నది. అట్లాంటి కులం, ఆ కులం చేసే వృత్తి, ఆ కులం మీద ఒకడు చెలాయించే ఆధిపత్యం, ఆ ఆధిపత్యమే సాంస్కృతిక ఆధిపత్యంగా ఎట్లా ఉంటుంది అని మీ ముందు పంచుకోవడమే నా పాఠం ఉద్దేశం. ఒక మతం సందర్భంలో, కులం సందర్భంలో, పితృస్వామ్యం సందర్భంలో ఈ దేశంలో ఎట్లా దాడి చేస్తున్నారు, సాంస్కృతిక ఆధిపత్యంగా, సాంస్కృతిక ఆధిక్యంగా, సాంస్కృతిక విషయాలను ప్రధానం చేసుకొని శ్రమ దోపిడీ ఎట్లా జరుగుతున్నది ఈ దేశంలో మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు, చాలామంది తెలిసిన వాళ్ళు, కానీ తెలిసిన విషయాలనే ఒక్కసారి మనం సంభాషించుకోవడం. మీకేదో తెలియని విషయాలు మీ ముందు ఉంచుతున్నానని మీరు అనుకోకండి. మీకు నాకు తెలిసిన విషయాల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం. ఈ మళ్ళీ గుర్తు చేసుకోవడం వలన మనలో అప్పుడప్పుడు మర్చిపోతున్న విషయాలు, ఆగిపోతున్న చైతన్యం, సన్నగిల్లుతున్న చైతన్యాన్ని నేను మీరు మళ్ళొక్కసారి ఆ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి
అవగాహనను పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే. ఏమిటి సంస్కృతి అనే మాటను ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి? కొద్ది దాని మూలాల్లోకి వెళితే మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్లో కల్చర్ అంటారు. మా చంద్రశేఖర ప్రసాద్ గారు దీని మీద చాలా సందర్భాలు ఆయన మాట్లాడాడు, ఒక 3 వ్యాసాలు కూడా రాశారు. ఆయన బేసిక్లోకి వెళ్ళి ఏమంటాడంటే కల్చర్, అగ్రికల్చర్. అగ్రికల్చర్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే ఏమిటి? సాగు చేయటం. సాగు చేయటం అంటే సమాజాన్ని సాగు చేయటం, జీవితాన్ని సాగు చేయటం. ఉత్పత్తి క్రమంలో మనిషి జీవితం సాగవుతూ 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 అది ఒక క్రమానికి చేరుకుంటుంది. అదే సంస్కృతి. కనుక సంస్కృతికి విడి అస్తిత్వం లేదు, అది అగ్రికల్చర్తో ముడిపడి ఉంది అని చలసాని ప్రసాద్ గారు రాశారు ఆయన. కనుక ఇది కల్చర్ అనే మాటని, ఆ మాటకి సమానార్థకంగా మనం తెలుగులో ఏమంటున్నామంటే సంస్కృతి అంటున్నాం. ఈ సంస్కృతిలో ఏ విషయాలు ఉంటాయి? వస్త్రధారణ. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకున్న చాలా విషయాలని మళ్ళీ మీరు మీ సమూహాల్లో చర్చకు పెట్టాలి, మాట్లాడాలి. చాలా సులభమైన విషయాలనే, సులభమైన ఉదాహరణలనే, మన జీవితంలో ఉన్న విషయాలు మాత్రమే మీ ముందు ఉంచి నేను ఈ విషయాన్ని పూర్తి చేస్తాను. సంస్కృతి అంటే ఏం చెప్పుకోవచ్చు? వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, మత సంబంధ ఆచార వ్యవహారాలు, పండుగలు, కళలు, ఈ మొదలైనవన్నీ మానవ జీవితంలో భాగంగా ఉండే విశేషాలు. ఇవి సంస్కృతిలోకి వస్తాయి. మరి ఇవి మాత్రమే సంస్కృతి? ఇక్కడనే మనం ఆగిపోవచ్చా? కాదు. సంస్కృతి మీలో, సంస్కృతి అనగానే కేవలం తినే తిండి, కట్టే బట్ట, చేసుకునే పండుగలు, మాట్లాడే భాష, ఇవి మాత్రమే సంస్కృతి కాదు. ఇవి కూడా సంస్కృతిలో ఒక భాగము. టైలర్ అయినటువంటి ఆయన ఒక ప్రముఖ విశ్లేషకుడు, సోషల్ సైంటిస్ట్, ఆయన ఒక అభిప్రాయాన్ని చెప్పాడు సంస్కృతి మీద. జ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతి నియమాలు, చట్టం, సంప్రదాయం, సమాజ సభ్యులుగా సముపార్జించిన సామర్థ్యాలు, అలవాట్లు సంస్కృతి అన్నారు. అంటే పైన మనం చెప్పుకున్న విషయాలకి అదనమైన జోడించింది ఏమిటి? జ్ఞానం అనే మాటను జోడించాడు. మనం పొందే జ్ఞానం కూడా మన సంస్కృతిలో భాగంగా ఉంటుంది. దాని తర్వాత ఏం జోడించాడు? చట్టాన్ని జోడించాడు. చట్టం కూడా సంస్కృతిలో భాగంగా ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్న చట్టం సమాజంలో మనిషి సముపార్జించిన సామర్థ్యాలు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, అందరి శక్తి ఒకేలాగా ఉండదు. ఆ విషయాలను కూడా సంస్కృతిలో తీసుకొచ్చాడు. సోషాలజిస్టులు ఏమంటున్నారు? సామాజిక బృందాల సభ్యులు తమ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అభివృద్ధి చేసిన భాషలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, నియమాలు, కళలు, సాహిత్యం, జ్ఞానం, ఉమ్మడి గుర్తింపు, జ్ఞాపకాలు, ఇవన్నీ సంస్కృతిగా సోషాలిస్టులు భావిస్తున్నారు. టేలర్ చెప్పిన దానికైనా, సోషాలిస్టులు చెప్పిన దానికైనా, లేదా మనం మొదలు స్థూలంగా అనుకున్న దానికైనా కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి. ఈ తేడా ఏమిటంటే ఒక్కొక్కరు చెప్తున్న విషయం ఒకలాగా లేదు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? సంస్కృతి అనే మాటకి ఏకశిలా సదృశ్యమైన ఒక నిర్వచనం సమాజంలో లేదు అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఎవరైనా సరే దీన్ని ఇదే ఫైనల్ అని ఒక నిర్వచనం ఇచ్చి చెప్పడానికి ఎవరు సాహసం చేసినా అది మూర్ఖత్వం అవుతుంది అని నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక సందర్భంలో రాసి ఉన్నారు. కనుక ఆ మూర్ఖత్వం పనిలోకి చాలామంది పండితులు వెళ్ళారు. మనం ఉత్పత్తి సంబంధాల్లో భాగంగా చూసే మనం, ఉత్పత్తి శక్తులలో భాగంగా చూసే మనం అట్లాంటి చర్చలోకి ఇదే సంపూర్ణం, ఇదే అసలు సిసలైంది, ఇదే అంతిమం అనే నిర్వచనాల్లోకి మనం వెళ్ళం. మన ఆలోచన, మన ఆచరణ, వ్యక్తమయ్యే తీరు, ఇవి కూడా సంస్కృతిలో భాగమే. మనలో కలిగే ఆలోచన, మనం చేసే ఆచరణ, మనం వ్యక్తమయ్యే పద్ధతి, మనం పాడే పాట, మనం నిర్మాణం చేసుకునే సంఘము, ప్రజల విముక్తి కోసం మనం చేసే ఆలోచన, ఇది కూడా సంస్కృతిలో భాగంగా ఉంటుంది. కళాత్మక వ్యక్తీకరణలు అన్నీ కూడా సంస్కృతిలో భాగంగా ఉంటాయి. అంటే చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం, శిల్పకళ, తత్వశాస్త్రం, మతం, కులం, సైన్స్, ఇవన్నీ సాంస్కృతిక విషయాలే.
ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మనం. సంస్కృతిలో భాగమయ్యే విషయాలు కేవలం మన కళాత్మక వ్యక్తీకరణలు మాత్రమే కాకుండా, అంటే కళాత్మక వ్యక్తీకరణలు అన్నప్పుడు కవిత్వం, కొందరు కవిత్వం రాస్తారు, అదొక కళాత్మక వ్యక్తీకరణ. కొందరు బొమ్మ వేస్తారు, అదొక కళాత్మక వ్యక్తీకరణ. కొందరు పాడుతారు, కొందరు డ్యాన్స్ చేస్తారు, అదొక కళాత్మక వ్యక్తీకరణ. వీటితో పాటు మతం, కులం కూడా, సైన్స్ కూడా సంస్కృతిలో భాగమే అవుతుంది. ఎందుకు భాగం అవుతుందంటే ప్రజలు ఉమ్మడి అందరూ కలిసి సాధించిన జ్ఞానమే సంస్కృతి అంటున్నాం కనుక, ఈ అందరూ కలిసి సాధించిన జ్ఞానం ఏమిటి? సైన్స్. ప్రజలు సాధించిన జ్ఞానం సైన్స్ కనుక అది కూడా సంస్కృతిలో భాగంగా ఉంటుంది. అయితే మనుషులు అలవర్చుకున్న మన బహిరంగ ప్రవర్తన, మన లోపల ఒకటి ఉంటుంటుంది. ఈ లోపల ఉన్న మన ఆలోచనని మనం ఎంతగా చైతన్యం చేసుకుంటే, ఎంతగా మార్చుకుంటే, ఎంత పద్ధతి ప్రకారం కుదుర్చుకుంటే అది సందర్భానికి అనుగుణంగా వ్యక్తమవుతూ ఉంటుంది. దానినే బహిరంగ ప్రవర్తన అంటాం. మన బహిరంగ ప్రవర్తన, అంతర్గత ప్రవర్తన, ఇవి కూడా సంస్కృతిలో భాగమే అవుతాయి. అయితే ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించడం అనే ఒక ప్రాసెస్ సంస్కృతిలో ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయేది కాదు. మన తాతలు ముత్తాతలు, ముత్తాతల నుంచి తాతలకి, తాతల నుంచి తండ్రులకి, తండ్రుల నుంచి మనకి, మన నుంచి మన పిల్లలకి ఇది సంక్రమిస్తూ పోతూ ఉంటుంది. ఎక్కడ ఆగేది కాదు. అయితే ఒక్కొక్కసారి ఇది ఎట్లా వ్యక్తమవుతుంది? సంస్కృతి, సాంస్కృతిక ఆధిక్యాలు, సాంస్కృతిక చిహ్నాల ద్వారా ఇది వ్యక్తమవుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం రాజస్థాన్ పోయామనుకోండి, లేదా ఒరిస్సా పోయామనుకోండి, కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు పోతే పురుషులు తలపాగా ధరిస్తారు, తలకి రుమాల కట్టుకొని కనిపిస్తారు. ఈ రుమాల కట్టుకున్నటువంటి వాళ్ళు అందరూ ఒకే స్థాయిలో రుమాల కట్టుకోవటం అనేది ఉండదు. ఇది ఒక సామాజిక వ్యక్తీకరణ, హోదాని, సామాజిక హోదాని తెలియజేసే ఒక వ్యక్తీకరణ. సాంస్కృతిక చిహ్నాలు అనేవి ఎట్లా ఆధిక్యాన్ని చూపిస్తాయంటే ఆ మనిషి వేసుకున్న బట్ట ద్వారా, ఆ మనిషి వేసుకున్న ఆభరణాల ద్వారా, ఆ మనిషి ధరించిన వివిధ రకాల వస్తువుల ద్వారా, ఆ మనిషి ఎక్కిన కారు ద్వారా, ఆ మనిషి ఎక్కిన బండి ద్వారా భిన్నమైన పద్ధతుల్లో అవి వ్యక్తమవుతూ ఉంటాయి. అందుకే అది తలపాగా ధరించడం అనేది ఒక గుర్తు మాత్రమే. కానీ ఆ తలపాగా ధరించిన వ్యక్తి సామాజిక హోదా ఉన్నవాడు అని వెంటనే అతడు ధరించిన ఆ తలపాగను బట్టి మనకు అర్థమవుతుంది. అతడు అగ్రకులానికి చెందినవాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇట్లా సంస్కృతిలో భిన్నత్వం ఉన్నది. ఒకటి అనేది లేదు సంస్కృతిలో. ఉన్నత సంస్కృతి, శిక్షితుల సంస్కృతి, మాస్ అంటే ప్రజల సంస్కృతి, ఒకే రకంగా సంస్కృతిని మనం చెప్పడం కూడా సాధ్యం కాదు. ఒక డబ్బాలో వేసి చెప్పడం కూడా సాధ్యం కాదు. ఇన్ని విధాలుగా మనం సంస్కృతిని చూసినప్పుడు ఈ సంస్కృతి విషయంలో కొన్ని చర్చలు ఉన్నాయి. ఏమిటి అంటే జీవపరంగా జన్యువుల ద్వారా మనుషులకు ఇది లభిస్తుంది అని కొందరు కొన్ని ఆలోచనలు చేసి ఉన్నారు. కానీ అది తప్పు. జీవపరంగా జన్యువుల ద్వారా సంస్కృతి ఒకరి నుంచి మరొకరికి ఎట్టి పరిస్థితుల్లో లభించదు. దాని పరంగా కులం లభిస్తుంది, దాని పరంగా మతం లభిస్తుంది, దాని పరంగా సామాజిక హోదా లభిస్తుంది, దాని పరంగా పితృస్వామ్యం లభిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా కులము, మతము, పితృస్వామ్యం అంటే ఇవి సాంస్కృతిక ఆధిక్యాలు కదా, మరి ఇవి జన్యుపరంగా వస్తాయి కదా అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వాదన తప్పు అని దీన్ని పూర్వరంగం చేస్తూ ఏదైనా సరే సామాజిక వారసత్వంగా సమాజం నుండి లభించేదే తప్ప ఒక తండ్రి గొప్పవాడైనంత మాత్రాన సమాజంలో అతని గొప్పతనం అది పూర్తిగా ఎప్పటికీ కొనసాగటం అనేది ఉండకపోవచ్చు. తండ్రి జ్ఞానవంతుడైనంత మాత్రాన పిల్లలు జ్ఞానవంతులు కాకపోవచ్చు అనే అర్థంలో దీన్ని వాడారు. తల్లిదండ్రుల నుంచి జీవపర వారసత్వంగా వస్తాయనే అశాస్త్రీయ ఆ నిర్వచనాన్ని దాన్ని పూర్వపక్షం చేసి ఏ సంస్కృతి అయినా సరే అది పరిశుద్ధం, పవిత్రం, కల్తీ లేనిది అని చెప్పే సాహసం ఎవరు చేయకూడదు. ఏ సంస్కృతి అయినా సరే అది ఉన్నత కులాల వాళ్ళదైనా, ఉన్నత వర్గందైనా, లేదా మధ్య వర్గాల వాళ్ళదైనా, లేదా మాస్కులైనా, ఎవరిదైనా సరే ఇది పవిత్రమైంది, ఇక దీన్ని ముట్టుకోవడానికి వీలు లేదు అని ఎవరు చెప్పడానికి వీలు లేదు.
సమస్యల్లో ఎక్కడొస్తుందంటే ఇది ఫలానా సంస్కృతి, ఇది అగ్రకులాల సంస్కృతి, ఇది బ్రాహ్మణుల సంస్కృతి, ఇది దళితుల సంస్కృతి అని చెప్పి ఇక ఇదే అంతిమం, దీన్ని అందరూ పాటించాలి అని ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడనే ఆధిక్యత మొదలవుతుంది, అక్కడనే ఆధిపత్యం మొదలవుతుంది, అక్కడనే వైరుధ్యం మొదలవుతుంది, అక్కడనే చర్చ మొదలవుతుంది. ఆ చర్చలో భాగంగానే ఇవాళ మనం ఈ విషయాలను మాట్లాడుతున్నాం. సంస్కృతి అనేది ఎంతగా ప్రభావం వేస్తుంది అంటే మన ప్రవర్తన ధోరణుల్ని అనుమతించడం లేదా నిషేధించడం ద్వారా మనల్ని నిరంతరం నియంత్రిస్తుంది. సంస్కృతి నిరంతరం నియంత్రిస్తుంది. మనం మాట్లాడే మాట, ఒక స్త్రీ, ఒక అమ్మాయి ఈ మాట మాట్లాడాలా, ఈ మాట మాట్లాడొద్దా, ఇట్లా నవ్వాలా, ఇట్లా నవ్వొద్దా, ఇట్లా నడవాలా, ఇట్లా నడవద్దా, ఈ బట్ట కట్టాలా, ఈ బట్ట కట్టొద్దా అని ఈ సమాజం నిరంతరం నియంత్రణ పెడుతూ ఉంటుంది అమ్మాయిల మీద, స్త్రీల మీద. పురుషాధిక్య సమాజం ఈ నియంత్రణ ఎక్కడి నుంచి వచ్చింది? సాంస్కృతిక ఆధిక్యంలో భాగంగా ఈ నియంత్రణ వచ్చింది. అందుకే సంస్కృతికి ఉండే ఒక లక్షణం ఏమిటంటే మన ప్రవర్తనని అది నిరంతరం నియంత్రిస్తూ ఉంటుంది. అనుమతించడం ఒక్కొక్కసారి మన ప్రవర్తనని. ఏదైనా ఒక సామాజిక వ్యక్తిగత కార్యకలాపాన్ని ఎలా నిర్వహించాలో అది స్పష్టం చేసి మన ముందు ఉంచుతుంది. దాన్ని తప్పినమంటే నీకు శిక్ష వేస్తుంది. ఒక సామాజిక ఒక కార్యకలాపం ఇలా నిర్వర్తించాలని ఒకరు చెప్పిన తర్వాత ఆ ఒకరు ఎవరు? ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు, ఆధిపత్య వర్గానికి చెందిన వాళ్ళు ఒకటి నిర్ణయించి చెప్పిన తర్వాత దాని ప్రకారమే నడవమంటుంది. ఒకవేళ అట్లా నడవకపోతే సమాజం అంతా మనల్ని వెంటబడి తరుముతూ ఉంది. పెళ్లి ఇలా చేసుకోమని చెప్పింది, బ్రాహ్మణుని పిలిచి చేసుకోమని చెప్పింది, ఒక నక్షత్రంలో లగ్నం పెట్టుకోమని చెప్పింది. ఇవన్నీ నేను పట్టించుకోను, నేను స్వతంత్రంగా పెళ్లి చేసుకుంటాను, బ్రాహ్మణుని పిలువనంటే నీ చుట్టూ ఉండే ఊరంతా నిన్ను ఒక రకంగా వింతగా చూస్తుంది. అంటే సాంస్కృతిక ఆధిపత్యం మన సామాజిక కార్యకలాపాలని నియంత్రిస్తూ ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి అది అనుమతి ఇవ్వదు. ప్రతి మనిషి, ఏ మనిషి అయినా సరే, ధనవంతుడైనా, అగ్రకులవాడైనా, పేదవాడైనా, కార్మికుడైనా, ఎవరైనా సరే, ప్రతి మనిషి ఏదో ఒక సంస్కృతిలో పుట్టడం, ఏదో ఒక సంస్కృతిలో పెరగడం, ఏదో ఒక సంస్కృతిలో జీవించి చనిపోవటం అనేది జరుగుతుంది. మనిషి ఆధ్యాత్మిక విషయాల నుండి పాదార్థిక విషయాల వరకు, అంటే మన కళ్ళ ముందు కనిపించే విషయాల వరకు, రామ్కి అన్నాడు కదా ఇంతకుముందు ఆయన, మనం సహజంగా మాట్లాడుతున్న మాటల్లో, వ్యవహరించే తీరులో, వేసే సామెతల్లో, పొడుపు కథల్లో మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి మన మీద అది ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. తత్వశాస్త్రం చెప్తూ ఉన్నప్పుడు మేము చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు క్లాసుల్లో, చాలా సీరియస్గా తత్వశాస్త్రం చెప్తూ ఉంటే కాస్త ఈజీగా చేయడం కోసం మధ్య మధ్యలో ఆ తాత్విక విషయాలకి కొన్ని జోడించి చెప్తూ ఉంటారు. ఆ చెప్పేటప్పుడు ఏమంటామంటే, ఒక ఆయన ప్రపంచవ్యాప్తంగా దేవుని నమ్మని వాళ్ళందరూ, హేతువాదులందరూ కలిసి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నారట. ఆ సభకి అన్ని దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారట. సభ బాగా సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఎవరి దేశాలకు వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు. ఒక ఆయన హైదరాబాదులో ఫ్లైట్ దిగి ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నాడు. కొద్దిమంది ఆయన మిత్రులు అక్కడికి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి స్వాగతం పలికి, దండలు వేసి స్వాగతం పలికి ఒక మాట అన్నారట. సార్, ఎట్లా జరిగినాయి సార్ సభలు అన్నారట. అంటే అప్పుడు ఆ దేవుని దయ వలన సభలు చాలా బాగా జరిగాయి అన్నారట. వారం రోజులు దేవునికి వ్యతిరేకంగా తిట్టిన తిట్టు తిట్టకుండా వాదించి వచ్చినోడు ఒక్కసారి ఆ దేవుని దయ వలన సభలు బాగయ్యావి అని అంటే, మన ఆలోచనలో ప్రతి మనిషి ఆధ్యాత్మిక విషయాల నుంచి పాదార్థిక విషయాల వరకు సంస్కృతి ఎట్లా ఆవరించి ఉంటుందంటే, మనం కాస్త ఏమరుపాటుగా ఉన్నామంటే మన మీద దాడి చేస్తుంది. చాలా జాగ్రత్తగా మనం వాడే పదాలని, మాట్లాడే మాటని, రాసే రాతని జాగ్రత్తగా ఉండకపోతే నిరంతరం మన చుట్టూ ఉండే సమాజం అంతా ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాలతో ఉంటారు గనక పాదార్థిక విషయాలమైన ప్రభావం చూపించడం అనేది అలవకగా జరుగుతూ ఉంటుంది. మనిషి ప్రవర్తనని తీర్చిదిద్దేది సంస్కృతి. అది కొన్ని సందర్భాల్లో నిరోధించేది కూడా సంస్కృతి. సామాజిక హోదాను బట్టి మనిషిని మనం ఎట్లా గౌరవిస్తామో ఆ క్రమంలోనే మనుషులకి, సమాజానికి సాంస్కృతిక ఆధిక్యం,
సాంస్కృతిక ఆధిక్యం ఒక అలవాటును చేస్తుంది. ఏం అలవాటును చేస్తుంది అంటే, అణిచివేస్తున్న వాళ్ళు, దోపిడీ చేస్తున్న వాళ్ళు, మేము చాలా ఎక్కువ సమాజంలోని తక్కువ చూసేవాళ్ళు, తక్కువ చూపుతో చూసేవాళ్ళు, వీళ్ళందరినీ గౌరవించేటట్టు ఈ సమాజం తీర్చిదిద్దింది. మీరు దళితుల దగ్గరికి వెళ్ళి, అంటరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అందరం సమానమే, మనుషులందరూ సమానమే అని అన్నాం అనుకోండి, వాళ్ళు చాలా సహజంగా ఒక మాట మనల్ని అడుగుతారు. ఏమడుగుతారంటే, బిడ్డ ఇదో ఈ చేయి చూడు అని అంటారు. ఇట్లా చేయి చూపెట్టి, ఈ వేళ్ళు 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా బిడ్డ అని అంటారు. అంటే సహజంగానే 5 వేళ్ళు సమానంగా లేవు అంటాం మనం. అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, చూశావా, ఒక మనిషి చేతికి ఉన్న 5 వేళ్ళే సమానంగా లేకపోతే మనుషులందరూ సమానం ఎట్లా అవుతాం బిడ్డ అని అంటారు. ఇంతగా మనల్ని దోపిడీ చేసేవాడు గొప్పవాడని, మనల్ని తక్కువ చూసేవాడు గొప్పవాడని మన చేతనే అనిపించగలిగినంత సాంస్కృతిక ఆధిక్యం వేల సంవత్సరాలుగా మన మీద రుద్దినటువంటి ఆ శక్తి ఈ సాంస్కృతిక ఆధిక్యానికి ఉంటుంది. అందుకే మనిషిలో చైతన్యం తీసుకురావడానికి సంస్కృతి ఎంత దోహదం చేస్తుందో, చైతన్య రాహిత్యంగా మనిషిని ఉంచడానికి కూడా సంస్కృతి అదే విధంగా దోహదం చేస్తుంది. ఆ క్రమంలోనే ఈ సాంస్కృతిక ఆధిక్యతలు ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నాయి. అయితే సంస్కృతికి ఉన్న గతితర్కం ఏమిటి అంటే, అది ఒకానొక మానవ బృందాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తుంది. ఒక క్రమ పద్ధతిలో దానికి ఎంత శక్తి ఉంటే ఇవాళ ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో ఇంతమంది ప్రజలు ఒక మత పెద్ద చెప్పినట్లు, లేదా ఒక కర్దు ప్రకారం, లేదా ఒక నక్షత్ర లగ్నం ప్రకారం, లేదా ఒక మంచి స్థితి ప్రకారం మనుషులు నడుస్తారు. దానికి ఎంత బలం ఉంటే నడుస్తారు. ఇది మానవ బృందాన్ని ఒకే క్రమ పద్ధతిలో నడిపించడానికి చాలా జాగ్రత్తగా ప్లే చేస్తుంది. ఆ ప్లే చేయడానికి కావలసిన తాత్వికతని అది రూపొందించుకుంటుంది. కేవలం తాత్వికతను రూపొందించుకోవడం కాకుండా మన మెదడులోకి చొచ్చుకొని వస్తుంది. చొచ్చుకొని వచ్చి మనం బయటపడలేనంతగా మనం కూరుకొని పోయే విధంగా అది తన ఆధీనంలోకి, తన స్వాధీనంలోకి మనం లాక్కుంటుంది. ఆర్థిక జీవితం మారినంత సహజంగా చాలామంది అనొచ్చు, కులం విషయంలోనైనా, మతం విషయంలోనైనా, పితృస్వామ్యం విషయంలోనైనా సమాజం మారితే, ఉత్పత్తి సంబంధాలు మారితే, ఉత్పత్తి శక్తులు కార్మికుల చేతుల్లోకి వస్తే పురుషాధిక్యత పోతుంది, ఆధిపత్య కులం పోతుంది, మతం పోతుంది అని అనొచ్చు. పోనే పోదు. అట్లా పోయేటట్లుంటే ఇవాళ ఈ దేశంలో దళితుల నుంచి ఎదిగినటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళు సాంస్కృతిక ఆధిక్యాల నుంచి బయటపడాలి. బయటపడ్డారా? పడాలి. లేదా అగ్ర కులాల్లో కూడా పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు తమ మీద ప్రభావం చూపించిన సాంస్కృతిక ఆధిక్యాల నుంచి బయటపడాలి. పడ్డారా? పడలేదు. కనుక ఆర్థిక స్థితి మారినంత మాత్రాన పితృస్వామ్యం, మతం, కులం మారుతుందని గట్టి పరిస్థితిలో భ్రమపడకండి. ఉదాహరణకి ఈ నెల్లూరు జిల్లాలోనే ఒక ఎద్దుల బండి కొనుక్కొని వచ్చి ఒక పెద్ద రైతు ఎద్దుల బండి కొనుక్కొని వచ్చి ఆ ఎద్దుల బండిని సరాసరి తీసుకొని వెళ్ళి ఒక పోషమ్మ దగ్గరికి, ఒక పోలేరమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఎద్దుల బండిని అక్కడ నిలబెట్టి వాటి ముందు ఒక కోడిని కోసి, ఒక గుమ్మడికాయ కొట్టి, పసుపు తీసుకొచ్చి, కుంకుమ తీసుకొచ్చి ఎద్దులకు పెట్టి, ఆ తర్వాత నిమ్మకాయ కోసి ఆ బండి గిర్రల కింద నిమ్మకాయను పెట్టి బండిని నడిపిస్తారు. ఆర్థిక పరిస్థితి మారింది. ఎద్దులను కొనుక్కునే శక్తి ఆ రైతుకు వచ్చింది, బండిని కొనుక్కునే శక్తి ఆ మనిషికి వచ్చింది. ఆర్థిక స్థితి మారినంత మాత్రాన సాంస్కృతిక స్థితి మారుతుంది అని అనుకోకండి. సరే, రైతు చదువుకోని వాడు అనుకుందాం కాసేపు. చదువుకున్న వాళ్ళ దగ్గరికి వద్దాం. హైదరాబాద్లో హైటెక్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసి నెలకి 3 లక్షలు 4 లక్షలు జీతం వచ్చేటటువంటి ఒక హైటెక్ ఉద్యోగస్తుడు ఒక ఆడి కారు కొనుక్కున్నాడు. ₹1 కోటి పెట్టి ఆడి కారు కొనుక్కొని నేరుగా కారును ఎక్కడికి నడిపిస్తాడంటే గణపతి విఘ్నేశ్వర ఆలయం దగ్గరికి కారును నడిపిస్తాడు. విఘ్నేశ్వర ఆలయం దగ్గరికి కారును నడిపించి పూసలు గుచ్చి, నల్ల దారం గుచ్చి, దానికి కట్టి, కొబ్బరికాయ కొట్టి, గుమ్మడికాయ కొట్టి, బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసిన తర్వాత అప్పుడు కొబ్బరికాయ టైర్ల కింద పెట్టి దాన్ని ముందుకు నడిపిస్తాడు. ఈ మనిషి ఆర్థిక స్థితి మారింది. ఈ మనిషి చదువుకున్నాడు. ఇతడు హైటెక్ యుగంలో ఉన్నాడు. ఫిజిక్స్ చదువుకున్నాడు, కెమిస్ట్రీ చదువుకున్నాడు, సైన్స్ చదువుకున్నాడు. కానీ అతని ఆలోచన విధానంలో సాంస్కృతిక ఆధిక్యత మారలేదు.
దీనికి ఉన్న బలం ఇది. సంస్కృతి మనిషి చైతన్యాన్ని, పట్టుదలని ఎంత అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందో, అదే విధంగా కొన్ని సందర్భాల్లో భూస్వామ్యాన్ని బద్దలు కొట్టి క్యాపిటలిజంలోకి ప్రవేశించడానికి సంస్కృతి ప్రపంచ చరిత్రలో ఎంత ప్రధాన పాత్ర వహించిందో, వ్యక్తి స్వేచ్ఛకి ఎంత ప్రాధాన్యతనిచ్చిందో, దాని ఫలితంగా ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు వచ్చారు, మేధావులు వచ్చారు, రచయితలు వచ్చారు, ఈ ప్రపంచాన్ని మార్చాలని కలగన్నారు, సిద్ధాంతాన్ని రూపొందించారు, పోరాటాలు చేశారు, నాయకత్వం వహించారు, సమాజాన్ని మార్చారు. ఇది సంస్కృతి ఒకవైపు మనల్ని వెనక్కి నడిపించే తిరోగమన భావజాలం కలిగి ఏ విధంగా ఆధిక్యతను చెలాయిస్తుందో, సేమ్ టైం ఒక్కొక్కసారి మన చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి, మన పట్టుదలని రోజు రోజుకు పెంచడానికి కూడా సంస్కృతి ఆ విధంగానే పనిచేస్తుంది. అట్లా పనిచేసింది కనుకనే ఒక ఇంగ్లాండ్లో, ఒక అమెరికాలో, ఒక ఫ్రాన్స్లో భూస్వామ్యం కూలిపోయింది, ఒక రష్యాలో, ఒక చైనాలో భూస్వామ్యం పెట్టుబడిదారు విధానం కూలిపోయింది, అక్కడ సోషలిజం వచ్చింది. కనుక సంస్కృతికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఈ రెండు పార్శ్వాల్లో మనం ఎటువైపు ఉంటాం, మనం ఏ సంస్కృతి లాగా అలవాటు చేసుకుంటాం, ఏ సాంస్కృతిక ఆధిక్యతలో మనం ఉంటామనే దాన్ని బట్టి ఈ సమాజ గమనం, ఈ సమాజ చలనం ఉంటుంది. సంస్కృతి మనుషుల ఆశయాలను ఇది అణిచివేసే శక్తి కూడా ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా మనకు కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి. బాగా బతకాలనుకుంటాం, గౌరవంగా ఉండాలనుకుంటాం, అంటరానిత నుంచి బయటపడాలనుకుంటాం. కానీ వాటి నుంచి బయటపడకుండా నిరంతరంగా ఒక కర్మ సిద్ధాంతాన్ని మన నొసటి మీద వేసి, ఒక కర్మరాతని మన నొసటి మీద వేసి, వైరాగ్య భావాన్ని మనలో సృష్టించి, మోక్షం అనే ఒక ఆకాంక్షని మనలో పెట్టి మనల్ని నిష్క్రియాపరుల్ని చేసే శక్తి కూడా సంస్కృతికి ఉన్నది, సాంస్కృతిక ఆధిక్యతకు ఉన్నది కనుకనే ఈ దేశాన్ని 3000 సంవత్సరాల నుంచి, కనీసం చెప్తున్నా నేను, కనీసం 3000 సంవత్సరాల నుంచి కర్మ సిద్ధాంతం పేరు మీద, మోక్షం పేరు మీద ఈ మనుషుల్ని కట్టుబడేసి, ఈ మనుషుల జీవితాలు మారకుండా ఎట్లా ఉన్నారో అట్లా ఉండే విధంగా ఇది ఉంచుతుంది, కట్టి ఉంచుతుంది. అందుకే సాంస్కృతిక సామాజికులైనటువంటి ఈ మనుషుల దైనందిన జీవితంలో ఉండే నమ్మకాలు, ఆలోచనలు, విశ్వాసాలు, అభిరుచులలో అది నిరంతరం వ్యక్తమవుతూ ఉంటుంది. కనుక ఆధిపత్య వర్గాలు ఒక అర్థాన్ని ఇస్తారు, ఒక సందర్భంలో ఒక అర్థాన్ని మనం ముందుకు తీసుకొస్తారు. ఆ అర్థమే, వాళ్ళు చెప్పిన అర్థమే. రామ్కి అన్నాడు కదా, భాషకి ఒక అర్థాన్ని ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన అర్థమే అందరినీ నమ్మమని చెప్తారు, ఆ అర్థమే అందరూ పాటించాలని చెప్తారు. పాటించకపోతే ధిక్కరించినట్లుగా భావిస్తారు. ఉదాహరణకి పసుపు రంగు శుభసూచకం. ఎవరు చెప్పారు? పసుపు రంగు శుభసూచకం, అందరూ పాటిస్తున్నారు. ఎవరు చెప్పారు దీన్ని? ఒక కాలంలో ఆధిపత్య వర్గాలైన బ్రాహ్మణీయ వర్గాలు, పూజారి వర్గం దీన్ని నిర్ణయించి ప్రచారం చేసింది. ఈ శుభసూచకం, పసుపు రంగు శుభసూచకం అనే దాన్ని మన జీవితాల నుంచి తొలగించడానికి ఎంత కాలం కావాలి, ఎంత సమయం కావాలి, ఎన్ని పోరాటాలు నడవాలి, ఎంత త్యాగం ఒలకపోయాలి. చూడండి, పోతున్న జీవితం నుంచి పోవటం లేదు కదా. కాషాయం రంగు వైరాగ్యానికి, సన్యాసతత్వానికి సంకేతం. ఎవరు చెప్పారు ఇది? చెప్పారు ఒక కాలం, ఒక నిర్ధారణ చేసి ఉన్నారు. నలుపు రంగు అశుభము, అశుభానికి సూచకం నలుపు రంగు. నల్ల పిల్లి ఎదురుగా వస్తే, పిల్లి ఎదురుగా రావటం అనేది అపశకరంగా భావించేవాళ్ళు. వచ్చిన పిల్లి నల్ల పిల్లే, వచ్చిన పిల్లి తెల్ల పిల్లి అని కూడా చూసే సందర్భం ఎందుకు వస్తుంది? రంగును బట్టి ఒక సూచిక ఇచ్చారు. నలుపు కలర్కు తక్కువ, ఎరుపు కలర్కి ఎక్కువ అనే ఆ భావనని ఎవరు చొప్పించాడు జీవితంలోకి? ఈ ప్రపంచ జీవితంలోకి ఎవరు చొప్పించారు? ఆధిపత్య శక్తులు సాంస్కృతిక ఆధిపత్యంతో మన జీవితాల్లోకి ప్రవేశపెట్టిన ఆ భావననే ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది కదా, ఇన్ని సంవత్సరాలుగా మనుషుల్ని నడిపిస్తున్నది కదా. తెల్లతోలున్న అమ్మాయిలు వచ్చి ఒక సబ్బుకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, ఒక కాటుకకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, ఒక బట్టకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఎందుకు జరుగుతుంది? నల్లతోలున్న అమ్మాయిలు ఎందుకు ఎంపిక చేసుకోవటం లేదు అని చూస్తే ఇది ఒక కాలంలో ఎట్లా నిర్ణయించబడింది. ఎరుపు మార్పుకు సూచకం. ఇది ఒక కాలం, ఒక సాంస్కృతిక విలువల భాగం వచ్చింది. సోషలిస్టు విప్లవాలు జరిగినప్పుడు, కార్మిక వర్గ పోరాటం వచ్చినప్పుడు, కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినప్పుడు ఆ పోరాటంలో భాగంగా, త్యాగాలలో భాగంగా ఎరుపు అనేది మార్పుకు సంకేతంగా చూపించారు. కానీ ఇప్పుడు
ఇవి ఒకప్పటి అర్థాలు. మరి ఇప్పుడు వైరాగ్యానికి సంకేతంగా ఉన్న కాషాయం ఇప్పుడు ఏమైంది? మన కళ్ళ ముందు ఏమైంది? ఏ అర్థంగా మారిపోయింది? ఎరుపు కాషాయం అనే తేడా లేకుండా రెండింటిని కలిపేసి ఇదే ఈ దేశానికి అసలు సిసలు కలరు, రేపటి నుంచి మీరందరూ ఇదే కలరు వాడాలి అనే ఒక సాంస్కృతిక ఆధిపత్యం మన జీవితాల్లోకి వచ్చింది. ఒక వైస్ ఛాన్సలర్ తన వెనుక ఒక ఫోటో ఉండాలంటే, లేదా తన కుర్చీ మీద ఒక టవాల్ వేసుకోవాలంటే అయితే కాషాయం టవాల్ వేసుకోవాలి, లేకపోతే గులాబీ టవాల్ వేసుకోవాలి. ఎందుకు వచ్చింది ఇది అంటే ఒక సంకేతంగా ఒకప్పుడు వైరాగ్యంతో ఈ సమాజాన్ని వదిలేసి ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకునేటటువంటి దానికి సంకేతంగా ఉన్న కలర్ ఇవాళ పాలక వర్గాలకి ఒక కలర్గా మన ముందుకు వచ్చింది. ఎరుపు రంగు, మార్పుకు సంకేతమైన ఎరుపు రంగు ఇప్పుడు ఏమంటున్నారు? ఎరుపు అది భయం. ఆ ఎరుపు దగ్గరికి మీరు వెళ్ళకండి, ఆ ఎరుపు వైపు మీరు చూడకండి, అది భయం. ఆ భయం ఈ సమాజాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు, ఈ ప్రజల్ని ప్రశాంతంగా ఉండనియదు. కనుక ఎరుపు అనే మాటనే ఆలోచించకండి అనే ఒక భయానక వాతావరణాన్ని ఇవాల్టి ఆధిపత్య శక్తులు ఈ సమాజం ముందు ఉంచుతూ ఉన్నాయి. భారతీయ సంస్కృతి అంట ఉందా? భారతీయ సంస్కృతి, ఈ దేశంలో భారతీయ సంస్కృతి అనేటటువంటి మాటకి ఒక స్పష్టత ఉన్నదా? భాష, ఆహారం, వస్త్రాలు, పండుగలు, సంగీతం, సాహిత్యం, నృత్య రీతులు, ఆచార వ్యవహారాలు, కులాలు, మతాలు ఇవన్నీ ఒకట? భారతీయ సంస్కృతి అంటే ఒకటే సంస్కృతి అంటే మరి ఇవన్నీ ఒకటిగా ఉండాలి కదా. ఒక మతాన్ని అవలంబించేవాళ్ళు ఒకే మతాన్ని అవలంబించేవాళ్ళు, ఒకే భాషను మాట్లాడేవాళ్ళు, ఒకే పండుగను చేసుకునేవాళ్ళు, ఒకే ఆచార వ్యవహారాలు, నృత్యాలు, కళలు కలిగిన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. భిన్నమైన జీవితం. ఒక కులానికి ఈ దేశంలో ఒక 3000 కులాలు 4000 కులాలు ఉన్నాయంటే ఒక్కొక్క కులానికి ఒక ఆచార సంప్రదాయం ఉన్నది. అడవులోకి పోతే గిరిజనులకి మనకి, ఆదివాసులకి మనకి ఏమాత్రం సంబంధం లేని కల్చర్, వాళ్ళకొక కల్చర్ ఉన్నది, మనకొక కల్చర్ ఉన్నది. వారి పండుగలు వేరు, వాళ్ళ పుట్టుక వేరు, వాళ్ళ చావు వేరు, వాళ్ళు చేసుకునే పెళ్లి పద్ధతి వేరు, వాళ్ళు పాడుకునే పాటలు వేరు, మనం వేరు. మరి అట్లా అన్నప్పుడు, ఆదివాసులు అన్నప్పుడు ఈ దేశంలో కనీసం ఒక 20 కోట్ల మంది ఆదివాసుల జీవితమే వేరుగా ఉన్నది. ఈ దేశంలో ఒక 30 కోట్ల మంది దళితుల జీవితమే వేరుగా ఉన్నది. మరి ఉన్నప్పుడు ఒకటి ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న. భారతీయ సంస్కృతి అనే మాటకి ఒక అర్థాన్ని మనం ఇవ్వగలమా అంటే అది సాధ్యం కాదు. అది వేరు వేరు అనేది మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో అగ్రకుల పేదలు ఆర్థిక ఆధిపత్యం ప్రదర్శించలేకపోయినా సరే, అగ్ర కులాల్లో పుట్టినటువంటి పేదలు వాళ్ళకి డబ్బు లేకపోయినా సరే, సంపద లేకపోయినా సరే, అంతస్తు లేకపోయినా సరే, ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం వాళ్ళు చెలాయించలేకపోయినా సాంస్కృతిక ఆధిపత్యం చెలాయించగలిగే ఒక సామాజిక వెసులుబాటు ఈ దేశంలో అగ్రకులాలకి ఉన్నది. నేను కూటికి పేదవాణ్ణి కావచ్చు, కానీ నేను కులానికి పేదవాణ్ణి కాను అనే ఒక సామెత, ఒక మాట ఎట్లా వ్యవహారంలోకి వచ్చింది, అది సంస్కృతిలో భాగంగా పుట్టినటువంటిది. ఏ సామెత విడిగా ఉండదు, ఏ పొడుపు కథ విడిగా ఉండదు. మానవ జీవిత సారాంశమే సామెతలు అని మేము చెబుతూ ఉంటాం యూనివర్సిటీలో, పీజీలో. కనుక ఈ మానవ జీవిత సారాంశంలో భాగంగా, అనుభవంలో భాగంగా పుట్టినటువంటి ఆ మాట అట్లా ఆధిక్యతలో భాగంగా, ఆ మనిషికి ఉండే సాంస్కృతిక జీవితంలో ఉండే ఆధిక్యతలో భాగంగా వచ్చినటువంటిది. ఈ నేపథ్యంలో సాంస్కృతిక ఆధిపత్యం, సంస్కృతి నిర్వచనం అనే ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఒక 3 విషయాలని మేము ముందు ప్రస్తావిస్తాం. మొదలు మతంలోకి వెళ్దాం. ఈ మతం, సాంస్కృతిక ఆధిక్యత, మతం ఒక సాధనంగా ఎట్లా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మనం ఇటలీ చరిత్రలోకి, జర్మనీ చరిత్రలోకి వెళ్దాం. భారతదేశంలో మతం అనేది ఒక నిర్మాణమై, అది హిందూ మతమై హిందుత్వంగా రూపొంది ఇవాళ హిందుత్వ ఫాసిజంగా రూపొందడానికి దానికి పునాది ఎక్కడుంది అనేది విషయం అర్థమైతే తప్ప హిందుత్వ ఫాసిజం అనే ఈ స్థాయికి ఎట్లా వచ్చిందో మనకు అర్థం కాదు. అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, అంటే సాంస్కృతిక ఆధిక్యత, మతం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దీనికోసం సాంస్కృతిక ఆధిక్యత అనేది దేనికోసం పనిచేస్తుంది? దానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఏమి లక్ష్యాలు? ప్రజా సంస్కృతిని హీనపరుస్తుంది. ఎవరైతే సాంస్కృతిక ఆధిక్యతని ప్రదర్శించాలనుకుంటారో వాళ్ళు మొట్టమొదలు కొన్ని ఎంపిక చేసుకుంటారు. ఆ ఎంపిక చేసుకొని ఏం చేస్తారంటే ప్రజా సంస్కృతిని వాళ్ళు హీనపరుస్తారు.
కేవలం హీనపరచడమే కాదు, దాడి చేస్తారు. ఇది మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే మానవ సముదాయం మీద, తమకు వ్యతిరేకమైన మానవ సముదాయం ఏది ఉంటుందో ఆ మానవ సముదాయం మీద సామూహికంగా దాడి చేసి వాళ్ళని అంతం చేస్తారు. అది రెండో లక్ష్యం. మూడో లక్ష్యం ఏంటంటే సామూహిక సంస్కృతి అని మనం ఏదైతే అంటామో, ప్రజల సంస్కృతి అని ఏదైతే అంటామో, ఆ ప్రజల సంస్కృతి పాటించే వాళ్ళ మీద విపరీతమైన దోపిడిని ప్రదర్శిస్తారు. నాలుగో అంశం ప్రజలు అనుసరించే జీవితపు విలువలు. సామాన్య ప్రజలు, ఉత్పత్తిలో పాల్గొనే ప్రజలు, పేద ప్రజలు, దళితులు, వీళ్ళు అనుసరించే జీవిత విలువలు ఉంటాయి కొన్ని. ఆ జీవితపు విలువలను ఏం చేస్తారంటే చిన్నాభిన్నం చేస్తారు. ఐదో లక్ష్యం ఏమిటంటే ప్రగతి నిరోధక శక్తుల భావజాలం ప్రజల్లోకి వివిధ మార్గాల ద్వారా చొప్పిస్తారు. ఇట్లా సాంస్కృతిక ఆధిపత్యం తన సంస్కృతిని, తన విలువలని విపరీతంగా ఎక్కువ చేసి, ఉన్నదానికన్నా ఎక్కువ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఇది ఇటలీలో ఎట్లా జరిగింది, జర్మనీలో ఎట్లా జరిగింది, అది ఇండియాకి ఎట్లా వచ్చిందని ఒక రేఖామాత్రంగా ప్రస్తావన చేస్తాం. మీ అందరికీ తెలుసు, ఇటలీలో ముస్సోలిని అనే పాలకుడు ఫాసిజాన్ని తీసుకొచ్చాడు అని. ఈ ముస్సోలిని వచ్చే కన్నా ముందు, పాలనలోకి వచ్చే కన్నా ముందు అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి పాలకుల మీద వ్యతిరేకతను ప్రదర్శించారు. ఈ వ్యతిరేకత నుంచి బయటపడడానికి ఆనాటి పాలకులు ఏం చేశారంటే అనివార్యంగా ప్రజల వ్యతిరేకత నుంచి బయటపడడం కోసం ప్రజలు ఎప్పుడైనా యుద్ధము అనే ఒక ప్రాసెస్లోకి ప్రవేశిస్తారు. మిత్రులారా, మీరు గమనించుకోండి. అది ప్రపంచ యుద్ధమైనా, రెండు దేశాల మధ్య యుద్ధమైనా, రెండు వర్గాల మధ్య ఘర్షణ అయినా, ఇది సృష్టిస్తున్నారు పాలకులు అంటే మనకేమర్థం కావాలి? దానికి ఇంకొక వ్యంజనం ఉన్నది అని అర్థం కావాలి, అంటే ఇంకొక అర్థం ఉన్నది దాని వెనకానికి అర్థం కావాలి మనకి. వాళ్ళు యుద్ధంలోకి పోతున్నారంటే ప్రజల నుంచి వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారు అని అర్థం. రెండు సామాజిక సమూహాల మధ్యన ఘర్షణ పెడుతున్నారంటే వాళ్ళు యుద్ధంలోకి పోతున్నారు అని అర్థం. అందుకోసమే ఇటలీ పాలకులు మొదటి ప్రపంచ యుద్ధంలోకి పోయారు. పోయినప్పుడు ఆ యుద్ధం తర్వాత ఎప్పుడైనా యుద్ధం ఏం చేస్తుంది? సంక్షోభాన్ని తీసుకొస్తుంది ప్రజల జీవితాలు. ఆ సంక్షోభాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ ఈ ప్రపంచంలో యుద్ధం నుంచి, సంక్షోభం నుంచి, ఆర్థిక అసమానత్వం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా సోషలిస్టు శిబిరం వైపే వెళ్ళాలి అనే ఒక అవగాహనకి ఇటలీలోని ప్రజలు వచ్చారు. ఎప్పుడైతే అవగాహనలోకి వచ్చారో ప్రజలందరూ అటువైపు మొగ్గు చూపుతున్న సమయంలో ముస్సోలిని మొట్టమొదటి సోషలిస్టు ముసుగేసుకొని ముస్సోలిని ఎన్నికల్లోకి వచ్చి గెలిచి అధికారాన్ని చేపట్టాడు. అధికారాన్ని చేపట్టిన తర్వాత చాలా మందిని అతని వైపు తిప్పుకున్నాడు. మధ్యతరగతి ప్రజల్ని, వృత్తులు చేసే వాళ్ళని, వ్యాపారస్తులని, మేధావులని, కొందరు అప్పుడప్పుడు గుర్తింపు కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు సమాజం. వాళ్ళని, జర్నలిస్టులని, కళాకారులని, నిరంతరం దేశభక్తి గురించి మాట్లాడే మాజీ సైనిక ఉద్యోగులు ఉంటారు. ఈ మాజీ సైనిక ఉద్యోగులకి ఫాల్స్ దేశభక్తి ఒకటి ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు. వీళ్ళు ఎందుకంటే దేశం కోసం మేము పోరాటం చేసి వచ్చాం, ఇప్పుడు మేము పదవి విరమణ చేశాం, దేశభక్తి లేకుండా పోయింది రోజు కానీ బాధపడుతూ ఉంటారు. కనుక ఈ మాజీ సైనిక ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళందరినీ ముస్సోలిని తన వైపు తిప్పుకున్నారు. సమాజంలో ఎవరైతే సమాజం మీద ప్రభావం వేయగలరో వాళ్ళందరూ తన వైపుకి వచ్చేశారు, తన ఆధీనంలోకి వచ్చేశారు. శ్రామిక వర్గ సంస్కృతులు ఏవైతే ఉన్నాయో ఆ శ్రామిక వర్గ సంస్కృతులు ధ్వంసం కావడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా ప్రాచీన రోము పూర్వ వైభవాన్ని విపరీతంగా ప్రచారం చేసి ప్రజల్లో ఆ వైభవం వైపు వాళ్ళని వెళ్ళేటట్లు, దేశాన్ని తీసుకొని వెళ్ళేటట్లు వాళ్ళు ప్లాన్ చేశారు. దానికోసం ప్రజల భూములని ఆక్రమించుకున్నారు. నేను ఇప్పుడు ఇటలీ గురించి చెప్తున్నానంటే వెంటనే మన ఆలోచన, మన స్మృతి పదంలోకి మన వర్తమానం రావాలి, మన దేశం రావాలి. మన దేశం మన కళ్ళ ముందు ఆడాలి, కదలాలి. ఏం చేస్తారు ఫాసిస్టులు? ఏం చేస్తారు సాంస్కృతిక ఆధిపత్యంలోకి వెళ్ళేవాళ్ళు? మొట్టమొదలు ప్రజల భూములని ఆక్రమించుకోవాలి. 2, వారి సంస్కృతులని ధ్వంసం చేయాలి. 3, ఫాసిస్టు ఆధిపత్యాన్ని అంగీకరించని వాళ్ళని, వారి ఫాసిస్టు ఆధిపత్యాలని అంగీకరించని వాళ్ళని దేశద్రోహులుగా ముద్ర వేసి జైళ్లలో నింపాలి. 4, సోషలిస్టులు కమ్యూనిస్టుల మీద దాడులు చేయాలి.
ఈ 4 విషయాలు మీ ముందు ఉంచితే ఇప్పుడు మీకు మన దేశ ముఖ చిత్రం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇది ముస్సోలిని తన దేశంలో అమలు చేసింది. ఇక జర్మన్లోకి వచ్చేసరికి ఇటలీలో వచ్చినటువంటి ఫాసిజాన్ని అనుసరిస్తూ అక్కడ జర్మనీలో నాజిజం, హిట్లర్ ఆధ్వర్యంలో నాయకత్వంలో నాజిజం ముందుకొచ్చింది. తన సాంస్కృతిక ఆధిక్యతని ప్రదర్శించడం కోసం, అమలు చేయడం కోసం హిట్లర్ ఏం చేశాడు? జర్మనీలో తీవ్రమైనటువంటి జాతీయ భావాన్ని పెంపొందించాడు. ఒక జాతి అనే భావం లేని చోట ఈ దేశమంతా ఒకటే జాతి అని చెప్పడం అనేది ఒక సాంస్కృతిక ఆధిపత్యం, సాంస్కృతిక ఆధిక్యత. కనుక అక్కడ హిట్లర్ దేశంలో ఉన్నటువంటి లేనటువంటి జాతీయతను ముందు పెట్టి ప్రజలందరూ ఒక దగ్గరికి తీసుకొచ్చి జర్మన్ ప్రజలు స్వచ్ఛమైన ఆరియన్స్, ఆరియన్స్, మనమే ఈ ప్రపంచంలో నిజమైన ఆర్యులము, ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఏకైక శక్తి మనకే ఉన్నది, ఈ ప్రపంచం యూరప్ మొత్తం మన చేతుల్లోకి రావాలి, ఆసియా మొత్తం మన చేతుల్లోకి రావాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ మన మీద దాడి చేసి యుద్ధం నేరం కింద మన మీద విధించిన షరతులన్నిటిని మనం ధిక్కరించాలి, వాటిని ధిక్కరించి ఇప్పుడు మనం యుద్ధంలోకి వెళ్ళాలని చెప్పి జాతీయవాదాన్ని రెచ్చగొట్టాడు. ఆ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఆ క్రమంలో తమకు శత్రువులుగా ఉన్నటువంటి యూదులు అనే అన్యజాతిగా భావించినటువంటి యూదుల మీద దాడులు చేసి ఊచకోత కోసి వాళ్ళందరినీ నిర్మూలించే ఒక కార్యక్రమం తీసుకున్నాడు హిట్లర్. సరిగ్గా అక్కడ నిర్మూలించే కార్యక్రమం తీసుకున్నాడు జాతీయవాదంతో. ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాం. యూరప్ సంస్కృతిని రక్షించే కాపాదారులు మనమే. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ ప్రపంచానికి ఒక పాలకుడు వచ్చాడు, ఈ ప్రపంచానికి, ఈ దేశాన్ని, భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా ఉంచడానికి దైవదూత ఒక పాలకుడు వచ్చాడు అని అంటున్నాడు. నిజమే, అదే మాట అన్నాడు. అదే మాట ఆ కాలంలో జర్మన్లో హిట్లర్ తాను అమలు చేసినటువంటి దాన్ని, యూరప్ సంస్కృతిని రక్షించే వాళ్ళం, దానికి కాపలా ఉండే వాళ్ళం మనమే కనుక మనం ఇప్పుడు ఎవరి మీద దాడి చేయాలి? కమ్యూనిజం మనకు ప్రధాన శత్రువు కనుక దానిని నిర్మూలించాలి. దాని పక్కన సోషలిస్ట్ దేశం ఉన్నది, దాని మీద దాడి చేయాలి. దేశం కోసం వ్యక్తి తప్ప వ్యక్తి కోసం దేశం కాదు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. మట్టి కాదు ఈ దేశం, మనుషులు అని చెప్పిన గురిజాడ భావన ఒకవైపు ఉన్నది. ఏమంటున్నారు? దేశం కోసం వ్యక్తి కోసం దేశం కాదు. ఎప్పుడైనా సరే ఈ దేశమైనటువంటి భావం, జాతీయం అనే భావం, మన సర్వస్వం ఈ దేశం కోసం త్యాగం చేయాలనే భావాన్ని ప్రజల్లో నింపడం అనేది ఆనాడు జర్మన్లో జరిగింది, ఆనాడు ఇటలీలో జరిగింది, ఈనాడు ఇండియాలో జరుగుతున్నది. నాజీ పార్టీలో ఎవరు చేరారు? ఎవరు నాజీ పార్టీలో సభ్యులయ్యారు? జీవితంలో విఫలమైన వారు, పురాతన సంపన్న వర్గం, పూజారులు, పట్టణ ప్రజలు, పెట్టి పూడ్చేవారు, వర్తకులు, అరాచకవారు, వీళ్ళందరూ దాంట్లో సభ్యులు. వీళ్ళందరూ సభ్యులైతే మరి సభ్యులు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు? ఎలాంటి ఆలోచన అమలు చేస్తారు? ప్రజల మీద ఎట్లాంటి దృక్పథం కలిగి ఉంటారు? సహజంగానే వారి అరాచకం అనేది ఆ కాలంలో ఆ దేశంలో మనం చూశాం. ఉత్పత్తిలో ఈ నేపథ్యం నుంచి, జర్మనీ, ఇటలీ అనే ఈ నేపథ్యం నుంచి ఒక్కసారి మనం భారతదేశంలో సాంస్కృతిక ఆధిపత్యం అనేది ఎట్లా అమలవుతుందని, అది మతంగా ఎట్లా పనిచేస్తుంది అనేది మనం చూస్తే, ఇవాళ మానవ జీవితంలో పశువు, ఆవు, గేదె, ఎత్తు ఒక ప్రధానమైన భాగం. ఎవరి జీవితంలో భాగం? ఉత్పత్తిలో భాగం, శ్రమలో భాగం, వ్యవసాయంలో భాగం. అట్లాంటి ఆవు ఇవాళ బ్రాహ్మణీయ ఆధిపత్య చిహ్నంగా మన ముందుకొస్తూ ఉన్నది. మీరు గమనిస్తే చాలా పాలిష్డ్ కల్చర్ కలిగినటువంటి కాలనీస్లో, హైదరాబాద్లో ప్రతి ఇంటింటికి ఒక ఆవు, ఇంటింటికి ఒక ఆవు బొమ్మ. అది బంగారు కలర్లో ఉంటే చాలా మంచిది, కనీసం బంగారు కలర్ లేకపోయినా ఎండి కలర్లో ఉంటే పర్వాలేదు అని చెప్పి ప్రచారం చేసి ఈ మధ్య కాలంలో ఆవు బొమ్మలను తయారు చేసే వాళ్ళకి విపరీతమైన గిరాకీ పెరిగింది. కేవలం అది మాత్రమే కాదు, ఇండ్లు కట్టుకునేటప్పుడే ఇంటి ముందర ఆవు బొమ్మ, దూడ బొమ్మని తయారు చేసి పెడుతూ ఉన్నారు. నాకు భయం అవుతున్నది. నాకు దూడలంటే చాలా ఇష్టం.
నాకు ఆవు అంటే చాలా ఇష్టం. నా వ్యక్తిగతంగా 12 సంవత్సరాల వరకు పశువులు కాసిన నేను మీకు ఒక మాట చెప్పాలి, సభలో చెప్పాలి. ఆవు మాంసం, పశు మాంసం 15 సంవత్సరాల వరకు తినకుండా ఉన్నటువంటి వాడిని నేను. అది నాకు తల్లి లాంటిదని భావించి మా ఇంట్లో కోడె చచ్చిపోతే, ఒక 5 సంవత్సరాల కోడె చచ్చిపోతే, ఆ కోడె చచ్చిపోయినందుకు మా అన్న చచ్చిపోతే మా అమ్మ ఎంత దుఃఖపడిందో, మా ఇంట్లో కోడె చచ్చిపోతే కూడా మా అమ్మ అట్లే దుఃఖపడింది. మా ఇంట్లో కోడె చచ్చిపోతే మేము కోసుకొని తినలే. ఆ కోడెని తీసుకెళ్ళి మా పొలంలోకి తీసుకెళ్ళి బొంద తీసి పాతి పెట్టాం. అంత ప్రాధాన్యం. అది మా జీవితం. దాని పెండ తీసి దానికి స్నానం చేయించి ఆ తల్లి ఆవు అది పురిటి నొప్పులు అనుభవిస్తుంటే ఆ పురిటి నొప్పుల దగ్గర ఉండి దానికి గడ్డి వేసి దానికి పిండి పెట్టి దానికి నీళ్లు రాపి ఆ దూడ వస్తే ఆ మాయి తీసుకెళ్ళి పుట్టలో పెట్టి ఆ దూడకి పాలిస్తుంటే అందంగా, ఆశ్చర్యంగా, సంతోషంగా నా తల్లిపాలు తాగినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో ఆ దూడ ఆ తల్లిపాలు తాగుతుంటే అంత ఆనందపడ్డాను. ఇవాళ నాకు భయం ఇస్తుంది. ఇది నేను నా కవిత్వంలో రాసుకుంటే లేగదూడల పాదస్పర్శ అనే టైటిల్తో మా కళ్యాణరావు సారు నా కవిత్వానికి ముందు మాట రాశారు. ఇట్లాంటి ఆవు, ఇట్లాంటి దూడ ఎన్నడైనా ఈ దూడను పట్టుకున్నారా? ఎన్నడైనా మాయి తీశారా? ఎన్నడైనా పెండ తీశారా? ఎన్నడైనా స్నానం చేయించారా? ఎన్నడైనా గడ్డి పెట్టారా? అది ఏమి పెట్టకుండా ఒక సాంస్కృతిక ఆధిపత్యంగా మన జీవితంలోకి ఆవు ప్రవేశించింది మిత్రులారా. ఒక దూడ అది ప్రసవించగానే దూడ 1 సంవత్సరం కాగానే దానికి బర్త్డే జరుపుతూ దాని పెద్ద వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో ఒక బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ ఒక పురిటి ఒక బిడ్డకి ఎట్లయితే మంత్రాలు చదువుతారో అట్లా దూడకి మంత్రాలు చదువుతూ అది టీవీలలో, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో ప్రచారంలోకి పెట్టారు. ఇంత వచ్చి ఉత్పత్తిలో భాగమైన ఒక ఆవు, ఒక దూడ మన జీవితంలో సాంస్కృతిక ఆధిపత్యంగా రేపు రాబోతుంది. ఆ ఆవును తినేవారు, ఆ మాంసం తిని బతికేవారు. అది లేకపోతే ఇక జీవితమే లేదనుకునేవారు. తిండే లేదనుకునే సమాజం ఇంకా ఉన్నది. ఆ ఒట్టి తులకలు ఆరబెట్టుకొని కుండలో పోసుకొని తినేవాళ్ళు ఇంకా సమాజం ఉన్నది కదా. రేపు దాన్ని నిషేధిస్తే ఆవును జాతీయ జంతువుగా, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాక ఒక నెమలిని తినడం నేరమైనప్పుడు ఆవును తినడం నేరమవుతుంది. అది నేరమైనప్పుడు ఎన్ఐఎన్ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు 10 సంవత్సరాల కిందకి. నేను ఆ సర్వే రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయి నేను ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. మా ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్ళి కూర్చుంటే ఆమె చెప్పిన విషయం చూసి ఆశ్చర్యపోయారు. భారతదేశంలో గోమాంసం తినకపోతే ఈ దేశంలో దళితులు బతికే వాళ్ళు కాదు అని ఆ రిపోర్ట్ సారాంశం. ఏమిటి మేడం అని అడిగినాను. అడిగితే క్షయ అనే వ్యాధి, ట్యూబర్క్యులోసిస్, క్షయ అనే వ్యాధి ఎక్కువ మేరకి దళితుల్లో ఉండేది. అది మేము ఐడెంటిఫై చేశాము. ఎందుకంటే పోషకాహార లోపం దళితుల్లో ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఉండదు, భూమి ఉండదు, కూరగాయలు తెచ్చుకొని తినలేరు. ఆ లోపం వలన క్షయ వస్తుంది. ఆ క్షయ వలన చాలా మంది చచ్చిపోయారు. అట్లా ఆ క్షయని నిరోధించగలిగిన అతి ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి ఏకైక ఫుడ్ బీఫ్ కనుక వాళ్ళు చచ్చిన పశువులో ఏదో ఒకటి తినటం మూలంగా ఆ క్షయని నిరోధించుకోగలిగిండ్రు. ఏ మందులు వాడకుండా, ఏ వ్యాక్సిన్ వాడకుండా కేవలం బీఫ్ తిని వాళ్ళు క్షయరోగం నుంచి బయటపడ్డరు అని ఆ రిపోర్టు సారాంశం చెప్పిందాం. మరి రేపు ఏం కానున్నది మిత్రులారా? ఇది ఒక సూచకంగా, ఒక చిహ్నంగా ఆవు మన జీవితంలోకి రాబోతున్నది. చారిత్రక విశేషాలకి ఒక్క భాష్యం చెప్పడం. ఆధిపత్యం, సాంస్కృతిక ఆధిపత్యం ఏమిటి తన లక్ష్యం? ఇప్పటి వరకు చరిత్రలో మనం చూసినదల్లా అది చరిత్ర కాకుండా పోతుంది. రేపు చార్మినార్ కాదు, ఇంకొక 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాతనో అది అక్కడ పెట్టినటువంటి ఆ లక్ష్మీ దేవత ఎవరైతే ఉన్నారో రేపు ఆ లక్ష్మీ దేవాలయంగా మారిపోతుంది. ఈ చారిత్రక కట్టడాలు ఏవైనా సరే దాని వెనుక ముస్లింలు ఉంటే చాలు, ఇంకే కారణం అక్కర్లేదు. ముస్లింలు ఉంటే అక్కడ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందట దాని కింద ఒక గుడి ఉందని చెప్పి ఆ గుడిని తీసుకొచ్చి నిర్మాణం చేసే వైపుగా రేపు వెళ్ళబోతుంది. వేద కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఉంది అని చెప్పగలిగిన ఈ దేశ అధినాయకత్వం ఉన్న సమాజంలో మనం జీవిస్తున్నాం. వేద కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ. ఏ ఉదాహరణ చెప్తున్నారు? గణపతి చనిపోయాడు. గణపతి చనిపోతే
అక్కడికి వెళ్ళి ఇంకో రాక్షసుని తలను తీసుకొని వచ్చి ఈయనకు పెట్టి ఈయన బతికించారు అంటే ప్లాస్టిక్ సర్జరీ ఎన్నడున్నది భారతదేశంలో? ఈ ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో కళ్ళు తెరవక ముందే భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ చేశాం మనమని డాక్టర్ల సభలో భారతదేశ జాతీయ సైన్స్ కాంగ్రెస్లో ఈ దేశ అధినేత మాట్లాడుతుంటే ఇక ఏం చెప్పాలి? అంత మాత్రమే కాదు, స్టెమ్ సెల్స్ విజ్ఞానం, స్టెమ్ సెల్స్ అనే విజ్ఞానం ఎప్పుడుంది భారతదేశంలో? కనీసం 2000 సంవత్సరాల కిందట ఉంది అని చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు? కౌరవులు ఎంతమంది పుట్టారండి ఒక తల్లికి? స్టెమ్ సెల్స్ వలన ఎంతమంది పుట్టారని చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు డాక్టర్లు అవసరం లేదు. ఇప్పుడు పిల్లలు కానటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ డాక్టర్ అవసరం లేదు. ఈ స్టెమ్ సెల్స్ విజ్ఞానం తెలుసుకోవాలంటే మనం మహాభారతం చదివి మహాభారతం ద్వారా పిల్లల్ని కానొచ్చు, సింపుల్. ఇది ఈ దేశ అధినేత మాట్లాడుతున్న మాటల గురించి చెప్తున్నా. యూపీలో ఒక ఎంపీ, ఒకప్పుడు ఎంపీ ఆయన, ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ఏం చేశాడు? ఎంపీగా ఉన్నప్పుడు గోరఖ్పూర్లో ఉన్నటువంటి మియా బజార్ పేరును మాయా బజార్ చేసేశాడు. ఉర్దూ బజార్ పేరును హిందీ బజార్గా మార్చేశాడు. అలీనగర్ పేరును ఆర్యనగర్గా మార్చేశాడు. ఒక చరిత్రలో రూపొందినటువంటి రేపు ఈ హైదరాబాదు గణేష్ నగరం అయిపోతుందో, లేకపోతే భాగ్యనగరం అయిపోతుందో, ఏ నగరం అయిపోతుందో చూడాలి. ఇక చరిత్ర ఎటువంటి ప్రయాణం చేస్తుంది. ఇది ఇట్లా మతము తన సాంస్కృతిక ఆధిపత్య చిహ్నంగా ఒక్కొక్క దాన్ని ముందుకు తీసుకొచ్చి మన జీవితంలోకి ఎట్లా ప్రవేశిస్తుందో చూడండి. దీనిలో భాగంగా బ్రాహ్మణిజం ఈ మతానికి ఎట్లా అనుసంధానంగా పనిచేస్తుంది, ఈ మతాన్ని ఎట్లా ముందుకు తీసుకొస్తుంది? ఈ దేశంలో మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఫాసిజం, నాజిజం, హిందూయిజం, హిందూ ఫాసిజం, బ్రాహ్మణిజం, వీటికి వేరు వేరు అర్థాలు ఉన్నాయని నేను అనుకోవటం లేదు. వీటి అర్థాలన్నీ ఒకటి, వీటి డిక్షనరీ మీనింగులన్నీ ఒకటే. నువ్వు ఫాసిజం అన్నా, నాజిజం అన్నా, హిందూయిజం అన్నా, హిందూ ఫాసిజం అన్నా, బ్రాహ్మణిజం అన్నా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి కనుక, ఈ ఒకే అర్థాన్ని సారాంశంలో వ్యక్తం చేస్తున్నాయి కనుక ఇక్కడ హిందుత్వ అంటే దాని అర్థం బ్రాహ్మణీయ సాంస్కృతిక ఆధిక్యతని మాట్లాడుతున్నామని అర్థం చేసుకోవాలి. దీనికి మనం కొద్దిగా హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి జిన్నా, సావర్కర్ ద్విజాతి, 2 సిద్ధాంతాలు అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చిన వారు. ఒక 10 సంవత్సరాల అటెంటుగా వీళ్ళిద్దరి ఉద్దేశాలు ఒకే రకంగా ఉన్నాయి. హిందూ ముస్లిం సంస్కృతులు వేరు వేరు అని వీళ్ళు అన్నారు. గోల్వాల్కర్ ఏమంటాడంటే హిందుస్థాన్లో జీవించాలంటే పరాయి జాతులు హిందూ సంస్కృతిని, భాషని సొంతం చేసుకోవాలి అన్నాడు. ఎవరైనా సరే ఇతర ఆలోచనలు, భావాలు కలిగిన వాళ్ళు, విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఎవరున్నా ఈ దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా హిందూ సంస్కృతిని సొంతం చేసుకోవాలి. అక్కడ హిట్లర్ చెప్పిన మాట, ముస్సోలిని చెప్పిన మాట, ఇక్కడ గోల్వాల్కర్ చెప్పిన మాటకి ఏమాత్రం తేడా లేదు, ఒకటే. హిందూ మత సాంస్కృతిక వైభవాన్ని కీర్తించాలి. మీరు ఎవరైనా సరే ఈ దేశంలో మీరు అప్పుడప్పుడు గోడల మీద చూస్తూ ఉంటాం, ఈ దేశంలో ఉండాలంటే ఉందే మాత్రం పాడాల్సిందే అని రాస్తారు. ఉందే మాత్రం పాడాల్సిందే అని రాస్తున్నాం అంటే అర్థమైంది, ఉందే మాత్రం పాడేవాళ్ళు, పాడకూడని వాళ్ళు, పాడొద్దు అనుకున్న వాళ్ళు, భిన్నమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ భిన్నత్వాన్ని ఏమాత్రం అంగీకరించదు. హిందూ సాంస్కృతిక అంశాల్లో విలీనం అవ్వడానికి ఖచ్చితంగా అంగీకరించాలి. ఇండియాలో జీవించాలంటే హిందూ జాతికి లోబడి ద్వితీయ శ్రేణి పౌరులుగా, 2వ శ్రేణి పౌరులుగా మాత్రమే ఇక్కడ మీరు జీవించడానికి సిద్ధపడాలి. ముస్లింలని ఏ విధంగా అయితే అక్కడ యూదులని సమూలంగా నాశనం చేసే ఒక కార్యక్రమాన్ని అక్కడి నాజిజం తీసుకున్నదో, ఇక్కడ ముస్లింలని సమూలంగా నాశనం చేసే ఒక ఎజెండా, హిడెన్ ఎజెండా ఇవాళ కొన్ని సంస్థలకి ఉంది అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఈ దేశంలో సాంస్కృతిక ఆధిపత్యాల్లో మనం జాగ్రత్త గమనిస్తే పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే చనిపోయినప్పటి వరకు మనం చేసే పనులన్నిటిలో చాలా భిన్నత్వం కనిపిస్తుంది. ఈ భిన్నత్వంలో ఏమర్థం అవుతుందంటే ఎగువ కులాల వాళ్ళు, ఎగువ వర్గాల వాళ్ళు చేసే
చేసినటువంటిది చాలా గొప్పదానిగా ప్రచారం చేసి కింది కులాలు చేసేదాన్ని హీనమైనదిగా చూడటం అనేది కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత మనుషులందరూ పంచభూతాలలో కలవాలి అంటారు. ఈ పంచభూతాలలో భూమి అనేది ఒక ముఖ్యమైనది. మనిషి సమాజంలో ఉన్న దేనికి కూడా హాని చేయకుండా, కాలుష్యాన్ని కలిగించకుండా భూమిలో మట్టిలో కలిసిపోవాలి అనేది ఒక భావన. కానీ మరి మట్టిలో కలిసిపోకుండా కొందరిని తీసుకెళ్లి కాలబెట్టడం, కొందరిని మట్టిలో పెట్టడం, ఏమిటి తేడా ఇది? ఖననం చేసే దగ్గర ఈ తేడా ఎందుకు వ్యక్తమవుతున్నది అన్నప్పుడు, ఎవరైతే మట్టిలో పూడ్చిపెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళు కింది కులాల పద్ధతని, ఎవరైతే కాల్చివేస్తారో వాళ్ళు పై కులాల పద్ధతని, ఈ కింది కులాలు చేసేటటువంటి చనిపోయిన తర్వాత జరిగే క్రతువులన్నిటి దగ్గర ఇక్కడికి బ్రాహ్మణుడు రాకుండా ఉండటం, ఎగో కులాలు చేసే పనుల దగ్గరికి బ్రాహ్మణుడు రావటం, ఇక్కడ వీరి కింది కులాల పూజారులు మాత్రమే ఈ కింది కులాలకు సంబంధించిన విషయాలన్నీ చూడటం, అంటే వీటి మధ్యన ఒక అడ్డుగోడ స్పష్టంగా నిర్మించబడి వేల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. జనాభాలో అత్యధికులైన శూద్రులు ఉంటారు. ఈ శూద్రులు అగ్రవర్ణ దేవతని పూజించటం, స్లోగా అటువైపు ప్రయాణం చేయడం అనేది మొదలవుతుంది. గ్రామ దేవతల్ని పూజించే స్థానంలో నుంచి ఇప్పుడు సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందంటే, అందరూ ఒకప్పుడు ఒక 20 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట, లేదా 50-60 ఏళ్ల కిందట తిరుపతి గుడి మెట్టెక్కడం అనేది దళితులకి నిషేధం. కానీ వాళ్ళ తిరుపతి గుడికి, యాదగిరి గుట్టకి, అన్ని చోట్లకి వెళుతున్నారు. మరి ఇప్పుడు వెళుతూ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోలేరమ్మ, మచ్చమ్మ, పోషమ్మ, మాంకాలమ్మ, ఈ గ్రామ దేవతలు మాతృస్వామిక సమాజాల నుంచి వచ్చినటువంటి గ్రామ దేవతలకు సంబంధించి ఆదరణ లేదు. ఈ ఆదరణ ఉండాలా లేదా అనేది వేరే చర్చ, ఇంకో తలంలో దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఏ దేవుడైనా సరే దేవుని పూజించాలా లేదా అనేది ఇంకో చర్చ చేయొచ్చు మనం. కానీ ఒక సాంస్కృతిక ఆధిక్యత, ఒక సాంస్కృతిక ఆధిపత్యం ఎట్లా మన జీవితాల్లోకి వచ్చిందని చూస్తే దాన్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఈ విషయాన్ని చెప్తూ ఉన్నా. ఉత్పత్తి శక్తులలో, ఉత్పత్తి సంబంధాలలో, ఆ ఉత్పత్తి సందర్భంలో ఎవాల్వ్ అయినటువంటి దేవుళ్ళని వదిలేసి ఆధిపత్య సంస్కృతిలో, ఆధిపత్య కులాల క్రమంలో ఎవాల్వ్ అయినటువంటి దేవతల వైపు శూద్ర కులాలు, మెజార్టీ శూద్ర కులాలు వెళ్ళటం అనేది ఇవాళ జరుగుతున్నటువంటిది. బ్రాహ్మణీయ సాంస్కృతిక ఆధిక్యత ప్రారంభమయ్యాక మన దేశంలో అంటరాని వారు, మనం వర్గం, వర్ణం, కులం, ఆ తర్వాత పంచమ వర్ణం, 4 వర్ణాలు ఉన్నాయని మనం చెబుతాం. మరి ఈ 4 వర్ణాలు, ఋగ్వేదంలో ఉన్న 4 వర్ణాలు, పురుష సూక్తం వచ్చిన తర్వాత ఆ తర్వాత 5వ వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? గుర్రం జాషువా అయితే చాలా ఆస్తిగా ఆవేదనగా అడిగాడు. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట 4 కుమారులని విన్నాము. కానీ ముసలివాడైన బ్రహ్మకు పుట్టారు 4 కుమారులని విన్నాము. కానీ పసరుము కన్న హీనుడు పంచముడు 5వ వర్ణస్థుడు ఎవరమ్మా? సవిత్రి అని అడిగాడు. ఈ 5వ వర్ణస్థుడు ఎక్కడి నుంచి పుట్టాడంటే, బ్రాహ్మణీయ ఆధిపత్యం భారతదేశంలో మొదలయ్యాక, ఉత్పత్తి క్రమంలో పనులు చాలా ఎక్కువ పనులు పెరిగాక, ఆ పనులు చేసే క్రమంలో నీచ వృత్తులు చేసే వాళ్ళని కొద్ది మందిని సృష్టించి వారిని ఆ వృత్తులకు మాత్రమే పరిమితం చేసి వారిని ఊరికి దూరంగా అంటరాని వాళ్ళగా ఎట్లా నెట్టివేశారో మనకి అంబేద్కర్ రచనలో, తర్వాత పూలే రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. అట్లా ఆ ప్రజలు రూపొందించుకున్న సంస్కృతిని కూడా తక్కువ చేసి, దాన్ని ధ్వంసం చేసి, బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని మొత్తం సమాజం మీద అమలు చేయడానికి వీళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని కట్టుబాట్లని, భాషని, సంప్రదాయాన్ని, ఆహార అలవాట్లని, వాటన్నిటిని ముందుకు తీసుకొచ్చి, మీరు తినే ఆహారం ఒకటి, మేము తినే ఆహారం ఒకటి, 2 ఆహారాల మధ్యన విభజన రేఖ గీశారు. ఆ విభజన రేఖ గీసి తత్వజనం తినే ఆహారం ఒకటి, ఎద్దుకూరలు తినే ఆహారం ఒకటి, లేకపోతే పాచిపోయిన అన్నం తినే ఆహారం ఒకటి రాశారు కదా. వారి పురుష సూక్తంలో, మనుధర్మంలో, వాళ్ళ పురాణాల్లో, వాళ్ళ ఇతిహాసాల్లో సందర్భం వచ్చినప్పుడల్లా రాశారు కదా. ఏం రాశారు? శూద్రుడైన వాడు, పంచముడైన వాడు పాసిపోయిన అన్నమును మాత్రమే తినవలేను, పురుగులు పడిన అన్నమును మాత్రమే తినవలేను,
చచ్చిన గొడ్డును మాత్రమే తినవలేను, మంచి భోజనం భుజించడానికి వీలు లేదు, మంచి బట్టలు కట్టడానికి వీలు లేదు, చెప్పులు వేసుకోవడానికి వీలు లేదు, ఆభరణాలు వేసుకోవడానికి వీలు లేదు, బట్టలు కట్టడానికి వీలు లేదు, స్త్రీ పైన రైకే కట్టుకోవడానికి వీలు లేదు. ఇవన్నీ వాళ్ళు రాసినవే కదా. ఇవన్నీ సాంస్కృతిక ఆధిపత్యాల ఆధిక్యతలై ఈ సమాజం మీద వృత్తి కింది కులాల మనుషుల్ని మనుషులుగా చూడకుండా వీరి మధ్యన విభజన రేఖని గీసి తమ ఆధిపత్యం సుదీర్ఘకాలం కొనసాగేటట్లు ఒక ప్రణాళిక రచించుకొని ఇప్పటి వరకు దాన్ని వివిధ కోణాల్లో, వివిధ సందర్భాల్లో, వివిధ పద్ధతుల్లో అమలు చేస్తున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది సాంస్కృతిక ఆధిపత్యం ఈ పద్ధతిలో ఉంటుంది కదా. ఒక్కసారి నేను మీకు జస్ట్ సూచనప్రాయంగా మాత్రమే చెప్తున్నా మిత్రులారా. ఏవో పుస్తకాల నుంచి పుంకాలుగా ఉటంకింపులు చేసి మిమ్మల్ని ఇబ్బందులో పెట్టాలని అనుకోవడం కోసం చెప్పడం లేదు. జస్ట్ సూచనప్రాయంగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరు కలిసి వ్యక్తం చేసిన అభిప్రాయాలు జర్మన్ ఐడియాలజీ అనే పుస్తకంలో ఈ సాంస్కృతిక ఆధిపత్యం అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా పుడుతుంది, దాన్ని ఎట్లా వ్యక్తం చేస్తారని అర్థం చేసుకోవడానికి జస్ట్ ఒక 5-6 లైన్లు చదివి వినిపిస్తాం. ప్రతి యుగంలోనూ పాలకవర్గ భావాలే పాలించే భావాలు. మీరు ఏ యుగంలోకైనా వెళ్ళండి, పాలకవర్గ భావాలే పాలించే భావాలు. అంటే సమాజాన్ని పాలించే భౌతిక శక్తి అయిన వర్గమే ఆ సమాజ పాలక మేధో శక్తి కూడా. భౌతిక ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కలిగినటువంటి వర్గమే మేధో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కలిగి ఉంటుంది. అందుచేత మామూలు మాటల్లో చెప్పాలంటే మేధో ఉత్పత్తి సాధనాలు లేని వారి భావాలు అంటే ప్రజల భావాలు, మేధో ఉత్పత్తి సాధనాలు లేని వారి భావాలు అవి ఉన్నవారి భావాలకి లోబడి ఉంటాయి. మనందరి భావాలు పాలక వర్గాలకి లోబడి ఉంటాయని దీని అర్థం. పాలక భావాలు ఆధిపత్య పాదార్థిక సంబంధాల భావరూప వ్యక్తీకరణ తప్ప మరి ఏమీ కాదు. అంటే భావాలుగా గ్రహించిన ఆధిపత్య అంశాలు, సంబంధాలు పాదార్థిక సంబంధాలే. ఒక వర్గాన్ని, పాలక వర్గాన్ని దాని భావాలు ఆధిపత్య భావాలుగా చేస్తాయి. ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తారో, పాలక వర్గాలు ఎవరు ఉంటారో, అగ్రకులాలు ఎవరు ఉంటారో, ఆధిపత్య వర్గం ఎవరు ఉంటారో వారి భావాలే సమాజంలో ఆధిపత్య భావాలుగా పనిచేస్తాయని అర్థం చేసుకోవడానికి ఇది ప్రస్తావన చేశాం. ఇక్కడితో మతం అనే విషయాన్ని ఇక్కడ ఉంచి మనం ఇప్పుడు పితృస్వామ్యంలోకి వద్దాం. పితృస్వామ్యంలో సాంస్కృతిక ఆధిక్యతగా ఈ పితృస్వామ్యం ఎట్లా వ్యక్తమవుతుంది, స్త్రీని ఎట్లా అణిచి వస్తుంది అని చూస్తే మనందరికీ తెలుసు, తల్లి ఒక వాస్తవం, తండ్రి ఒక నమ్మకం. కానీ వాస్తవాల మీద ఉన్నంత పట్టింపు మనకి, నమ్మకాల మీద ఉన్నంత పట్టింపు వాస్తవాల మీద ఉండదు. తల్లి వాస్తవమైనటువంటి తల్లిని తక్కువ చేసి ద్వితీయ శ్రేణిలోకి దింపి రకరకాల అభాండాలు వేసి చాలా విషయాలు వారి మీద రాసి తప్పుడు ప్రచారం చేసి వారి కాలు కింద, చేతి కింద ఉంచుకునే ఒక భావాన్ని సమాజంలోకి చొప్పించినటువంటి వర్గం ఆధిపత్య వర్గం. ఇది మనకి రాతి యుగంలో చూసినప్పుడు కొన్ని ఆధారాన్ని పరిశీలించి చూస్తే ఏమంటారంటే, ఉత్పత్తి సంబంధాలలో లేదా ఉత్పత్తి శక్తుల్లో, ఉత్పత్తి క్రమంలో స్త్రీ బలహీనురాలు కనుక ప్రధానంగా భాగస్వామ్యం తీసుకోలేదని ఒక మాట కొందరు రాసి ఉన్నారు. అది తప్పు. అది తప్పు అనడానికి రాతి యుగం కాలంలో వాళ్ళు వేసిన బొమ్మలు కావచ్చు, ఆనాడు దొరికిన ఆధారాలు కావచ్చు, దాని ఆధారంగా రాసిన చరిత్ర కావచ్చు చెబుతున్నది ఏమిటంటే, ఒక జంతువును వేటాడినప్పుడు పురుషుడు ఎంత నైపుణ్యంగా వేటాడాడు, స్త్రీ కూడా అంతే నైపుణ్యంగా వేటాడింది. ఒక చెట్టును వెక్కి కాయం తెంపాలంటే, పండు తెంపాలంటే పురుషుడు ఎట్లా తీసుకొచ్చాడో స్త్రీ కూడా అదే విధంగా తీసుకొచ్చింది. ప్రకృతిలో భాగంగా స్త్రీకి పునరుత్పత్తి శక్తి ఉండటం మూలంగా కేవలం ఆ పునరుత్పత్తి కాలంలో తప్ప స్త్రీ ఎన్నడూ కూడా పురుషునికి తక్కువగా ఉత్పత్తిలో పాల్గొన్న సందర్భం లేదు.
మరి ఎట్లాంటిది? ఒక కాలంలో కాలక్రమంలో వచ్చినటువంటి చాలా మార్పుల్లో స్త్రీ పట్ల వివక్ష మొదలు కావటం అనేది ఉత్పత్తి శక్తుల మీద, సంపద మీద, కుటుంబం మీద, కుటుంబం ఏర్పడిన తర్వాత ఆ కుటుంబం మీద మెల్లగా పురుషుడు ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టాడు. ఆ చెలాయిస్తూ స్త్రీ జీవితంలో ఉత్పత్తి, పునరుత్పత్తి భాగమై మనకి ఒక కాలం చూస్తే యుద్ధ వీరుడు ఇంద్రుడు. ఆ యుద్ధ వీరుడు ఇంద్రుడైనప్పుడు ఆయనకు సమానంగా యుద్ధం చేసినటువంటి ఉష అనే స్త్రీ కనిపిస్తుంది. ఆయనతో పోటీ పడినట్టు కనిపిస్తుంది చరిత్రలో, లేదా ఆయనతో యుద్ధం చేసినట్లు కనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ వైరం ఉన్నట్లు కనిపిస్తుంది. పురుషుడితో ఉత్పత్తిలో సమాన భాగస్వామ్యం ఎట్లా తీసుకున్నదో యుద్ధంలో కూడా సమాన భాగస్వామ్యం స్త్రీ తీసుకున్నది. కానీ మెల్లగా ఆధిక్య భావజాలాలు ప్రవేశించిన తర్వాత స్త్రీని ద్వితీయ శ్రేణికి ఉంచి పురుషుడు ఆధిపత్యంలోకి వచ్చాడు. ముఖ్యంగా లైంగికత్వం పట్ల ఆంక్షలు పెట్టడం మొదలైంది. ఈ ఆంక్షలు పెడుతూ ఈ బాధ్యతను ఏం చేశారంటే కుటుంబం ఏర్పడి, రాజ్యం ఏర్పడి, ఒక రాజు ఏర్పడి ఈ ఆధిపత్య భావాన్ని, స్త్రీని అంచి ఉంచే అధికారాన్ని రాజుకి ఇవ్వటం, అంటే దాని అర్థం రాజ్యానికి ఇవ్వటం మొదలుపెట్టారు. ఎందుకు? పరపురుష సాంగత్యంలోకి స్త్రీ వెళుతుందనే భయం ఈ దేశంలో ఆనాడైనా ఈనాడైనా ఈ ప్రపంచంలో భర్తలకు ఉంటుంది. ఎందుకంత భయపడుతున్నాడు పురుషుడు? ఎందుకు భయపడి స్త్రీ మీద ఆంక్షలు పెడుతున్నాడు? ఎందుకు స్త్రీ పట్ల ఒక ప్రేమ పూర్వకంగా నీ జీవితంలోకి వచ్చినటువంటి స్త్రీ పట్ల ఆ నమ్మకం కలిగి ఉండటం లేదంటే, ఒక కాలంలో ఆధిపత్య సాంస్కృతిక భావజాలాన్ని మెదడులోకి నింపిన తర్వాత వరుస క్రమంలో ఒక తరం నుంచి మరో తరం అట్లా ప్రతి పురుషుడి మెదడులోకి ఆ భావజాలమే వెళ్తుంది. అందుకే భర్తలు భయపడి రాజుకు ఆ అధికారాన్ని ఇచ్చి ఆమె మీద ఆంక్ష పెట్టేటట్లు, ఆమెకు శిక్ష విధించేటట్లు కొంత అవకాశాన్ని రాజులకు చెప్పారు. స్త్రీల ఎంపిక, పెళ్లి చేసుకునేటప్పుడు స్త్రీల ఎంపిక, వాళ్ళు తప్పు చేస్తే శిక్షించడం, ఇవన్నీ మొదలయ్యాయి. భర్త వంశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత స్త్రీ స్వీకరించాలి. కేవలం భర్త వంశాన్ని అభివృద్ధి చేసే మనిషిగా, ఒక యంత్రంగా చూశారే తప్ప తనలో భాగంగా ఒక మనిషిగా ఎన్నడూ చూడలేదు. క్రీస్తుపురం 6వ శతాబ్దం నుంచి మనం 3వ శతాబ్దం వరకు బౌద్ధానికి బ్రాహ్మణులకి మధ్యలో జరిగిన చర్చను అంతా చూస్తే, ఆ సాహిత్యంలోకి వెళ్ళి చూస్తే ఇదంతా మనకు స్పష్టంగా వ్యక్తమవుతూ ఉంటుంది. శ్రమ అమ్మకపు వస్తువుగా మారినట్లే స్త్రీ ఒక అమ్మకపు వస్తువుగా మార్చినది ఆనాటి రాజరికం, రాజ్యం, దానితో పాటు బ్రాహ్మణిజం ఈ పని చేసింది. దీనికోసం అంతర్వివాహ పద్ధతి నెలకొల్పి, బాహ్య వివాహ పద్ధతి లేకుండా బ్రాహ్మణులు రూపొందించుకున్నటువంటి ఆ వర్ణ వ్యవస్థ, ఆ తర్వాత కుల వ్యవస్థ అది నిలబడాలంటే మొట్టమొదలు స్త్రీ మీద ఆంక్ష పెట్టాలి. వేరే కులం, వేరే వర్ణం పురుషునితో సాంగత్యంలోకి వెళితే వర్ణ వ్యవస్థ దెబ్బతింటది, కుల వ్యవస్థ దెబ్బతింటది. కనుక ఎట్టి పరిస్థితుల్లో స్త్రీని అట్లా వెళ్ళనీయకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే శిక్షలు విధించాలని చెప్పి అనేక కట్టుబాట్లని ముందుకు తీసుకొచ్చారు. భార్యని ఎంపిక చేసుకోవాలంటే మన ధర్మం ఏం చెప్తుంది? ఒక భార్యని ఒక పురుషుడు ఎంపిక చేసుకోవాలంటే సొంత కులానికి చెందినదై ఉండాలి, గౌరవనీయమైన కుటుంబానికి చెందినదై ఉండాలి, వారి శరీరంపై మంగళకరమైన చిహ్నాలు మాత్రమే ఉండాలి. మంగళకరమైన చిహ్నాలు ఉన్న స్త్రీని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. మరి అమంగళకరమైన చిహ్నాలు ఎవరికి ఉంటాయి? కింది కులాలకు ఉంటాయి, శూద్ర స్త్రీలకు ఉంటాయి. శూద్ర స్త్రీ గ్రామంలోకి ప్రవేశిస్తుందంటే మెడకు ఒక పెద్ద గంట, మూతికి ముంత, వెనుక చీపురు, ఇవన్నీ కట్టి అంటరాని కులాలని, శూద్రులని ఊరికి దూరంగా ఉంచారు కదా. కనుక ఏవైతే అశుభం అంటే సరైన బట్టలు కట్టకుండా ఆంక్షలు విధించి, సరైన ఆహారం తినకుండా ఆంక్షలు విధించి, ఆభరణాలు ధరించకుండా ఆంక్షలు విధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పురుషుడు పెళ్లి చేసుకోవద్దని దీని అర్థం. దానితో పాటు పురుషుడు ఎంతమంది భార్యలనైనా కలిగి ఉండవచ్చు, కానీ ఒక షరతు, మొదటి భార్య ఖచ్చితంగా తన కులానికి చెందినదై ఉండాలి. ఇక తర్వాత మిగతా భార్యలు ఎంతమంది చేసుకోవచ్చు, వాళ్ళు మిగతా వర్ణాల వారు వేరే వర్ణం వాళ్ళు అయినా కూడా కొంత మినహాయింపు ఇచ్చే అవకాశం ఆనాడు లభించింది. అందుకే మనం సాహిత్యంలో చదువుకుంటే, పురాణాల్లో చదువుకుంటే, ఇతిహాసంలో చదువుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది.
ఒక పరాశర మహర్షి, ఒక స్త్రీ, లేదా ఒక విశ్వామిత్రుడు, ఇంకో స్త్రీ, లేకపోతే ఒక రాముడు, ఒక దశరథుడు, ఇంకో స్త్రీ, వీరికి పుట్టిన పిల్లలు, ఎవరికి పుట్టిన పిల్లలు రాజ్యంలోకి వచ్చారు? క్షత్రియులకు పుట్టిన పిల్లలు రాజులయ్యారు. మిగతా వారికి పుట్టిన పిల్లలు రాజులు కాకుండా ఉన్నారు. అది భారతం తీసుకున్నా, అది రామాయణం తీసుకున్నా, అది ఇంకొకటి తీసుకున్నా మనకు అది అర్థమయ్యే విషయమే. అయితే మొదటి భార్య పిల్లలు మాత్రమే అనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ విధంగా కులం, అస్పృశ్యత, స్త్రీని తక్కువ చూసే భావం ఏర్పడి భూమిని, స్త్రీని భద్రపరుచుకునేందుకు, జాగ్రత్తగా వినండి ఈ వాక్యం మిత్రులారా, మన ధర్మం ఏం చెప్తుంది అంటే, భూమిని, స్త్రీని భద్రపరుచుకునేందుకు ఒక ఇరుకైన నిర్మాణం ఉండాలి. దాని లోపల మత కర్మతత్వాన్ని నిర్మించుకోవటమే హిందూ సామాజిక సాంస్కృతిక ఆధిపత్య లక్షణం. ఆ ఇరుకైన గదిలో నిర్మాణం చేయటం, దానికి మతము అనే ఒక ముసుగు తొలగించి స్త్రీని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని వేల సంవత్సరాలుగా ఇవాటికి ఈ బట్ట కట్టాలి, ఈ బట్ట కట్టొద్దు, ఈ కాలేజీకి రావాలంటే ఈ డ్రెస్సు వేసుకోవాలి, ఈ యూనివర్సిటీకి రావాలంటే ఈ డ్రెస్సు వేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద మత సంస్థల మత పెద్దలు ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతాయి. ఎందుకు జరగవండి? వాళ్ళు వేసుకున్న బట్టలు చూస్తే అత్యాచారాలు చేయరా అని మాట్లాడుతున్నారు. మామూలు మనుషులు మాట్లాడడం కాదు. ఒక ఎంపీ మాట్లాడతాడు, ఒక మంత్రి మాట్లాడతాడు, ఒక మతానికి పెద్ద మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా ఈ భావాన్ని, అంటే స్త్రీలు వేసుకునే బట్టల మీద ఆంక్షలు, వాళ్ళు తినే తిండి మీద ఆంక్షలు, వాళ్ళు చూసే సినిమా మీద ఆంక్షలు, వాళ్ళు తీసే సినిమా మీద ఆంక్షలు. ఒక హీరోయిన్ ఒక సినిమా తీస్తే ఆ సినిమా తనకు నచ్చకపోతే ఆ సినిమాని నిషేధించాలని దేశవ్యాప్తంగా ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం, ఇవన్నీ పితృస్వామ్యం తన ఆధిక్యతని, సాంస్కృతిక ఆధిక్యతని కోల్పోకుండా జాగ్రత్తగా అమలు చేస్తుంది. ఇక చివరిదైనటువంటి కులంలోకి వస్తే, సాంస్కృతిక ఆధిక్యతగా కులం ఎట్లా పనిచేస్తుందని చూస్తే, ఈ కులం వీటన్నిటిలో అంతర్లీనంగా పనిచేసుకుంటూ వస్తుంది. స్త్రీ అన్నప్పుడు ఏ స్త్రీ? దళిత స్త్రీ, శూద్ర స్త్రీ, అగ్రకుల స్త్రీ. నేను ఇక్కడ 3 స్త్రీలను 3 స్త్రీలను వేరు చేశానని అనుకోకండి మిత్రులారా. అదొక సామాజిక వాస్తవం, మనం గుర్తెరగాలి, ఖచ్చితంగా గుర్తెరగాలి. దళిత స్త్రీ అంటరానితనాన్ని అనుభవించాలి. వేదాలే చెప్పాయి, పురుష సూక్తమే చెప్పింది, మన ధర్మమే చెప్పింది. ఏం చెప్పింది? శూద్ర స్త్రీని ఎవడైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్పింది, ఆ హక్కు కల్పించింది. అందుకే దళిత స్త్రీల మీద జరిగే దాడులు దేశవ్యాప్తంగా రోజు ఎక్కడనో ఒక చోట అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ఈ అత్యాచారాలన్నీ మీరు లెక్కేసి చూడండి, మహిళా సంఘాలు మీరు లెక్కగట్టి చూడండి, విభజన చేసి ఒక జాబితాను తయారు చేయండి. ఈ జాబితా తయారు చేస్తే అర్థమవుతుంది అత్యాచారాలు ఏ కులాల మీద ఎక్కువగా జరుగుతున్నాయో తెలుస్తుంది. ఆ కులాల మీద, కింది కులాల స్త్రీల మీద జరిగే అత్యాచారాలు కాకుండా పోతాయి. అది న్యూస్ కాకుండా పోతుంది, మీడియాకి ఎక్కకుండా పోతుంది, చర్చనీయాంశంగా కాకుండా పోతుంది, చివరికి ఎవరు పట్టించుకోకుండా పోతుంది. అందుకే మతం గురించి మాట్లాడినా ఆ మతంలో ఎవరున్నారు అని మాట్లాడాలి. పితృస్వామ్యం గురించి మాట్లాడినా ఆ పితృస్వామ్యాన్ని ఎవరు ఎదుర్కొంటున్నారని మాట్లాడాలి. కులం గురించి మాట్లాడినా ఆ కులంలో ఎవరున్నారు అని మాట్లాడాలి. అందుకే కులం భారతదేశంలో అంతర్వివాహ పద్ధతిని అమలు చేయటం మూలంగా 2 వర్ణాల మధ్యన కుల పెళ్లిలను అంగీకరించకుండా మనం రూపొందించిన నియమాలు అమలు కావటంతో ఈ దేశంలో ఇప్పటికీ కులం అనేది ఉనికిలో కొనసాగుతూ ఉన్నది, ఇంకా విస్తరిస్తూ ఉన్నది. చదువుకున్నాం, మంచి ఉద్యోగాలు చేస్తున్నాం, సాంస్కృతికంగా అభివృద్ధి చెందామని చెప్తారు. అన్ని చెప్తున్నటువంటి వాళ్ళు నిట్ట నిలువున స్పష్టంగా కొట్టెచ్చేటట్లు బ్రాహ్మణ కాలనీలు నిర్మాణం అవుతున్నాయి, రెడ్డి కాలనీలు నిర్మాణం అవుతున్నాయి, వెలుమ కాలనీలు నిర్మాణం అవుతున్నాయి. ఒక అపార్ట్మెంట్ నిర్మాణం అయితే అందులో 20 ప్లాట్లు ఉంటే 20 ప్లాట్లు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. ఒక గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం అయితే ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. 40 ప్లాట్లు ఉంటే 40 ఇళ్లలో 40 మంది రెడ్లే ఉంటారు. ఏమిటిది? మారిందా? చాలామంది అంటూ ఉంటారు మా యూనివర్సిటీలలో మేధోవర్గంలో అక్కడక్కడ పోయినప్పుడు, ఇంకెక్కడి కులం అండి మీ పిచ్చి, కాకపోతే మీరు ఇంకా కులం గురించి మాట్లాడతారు. నిజమే, మా పిచ్చే, మమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు. మేము కులం గురించి మాట్లాడితే పిచ్చోళ్ళం.
ఎందుకంటే అది అనుభవిస్తాం కనుక మేము తప్ప ఇంకెవరు మాట్లాడాలి. మేము మాట్లాడాలి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకపోయినా సమస్య లేదు, మేము మాట్లాడకపోతే సమస్య లేదు. ఎందుకంటే అది మా జీవితం కనుక, అది ఒక వాస్తవం కనుక, అది ఒక వాస్తవిక పరిస్థితి కనుక. కులం పోలే, కులము తన రూపాలని మార్చుకుంటూ వస్తుంది. కులము ఏర్పడినప్పటి నుంచి అది వర్ణంగా వర్గం నుంచి వచ్చి వర్ణంగా మారినప్పుడు ఒకలాగా ఉన్నది, అది వర్ణం నుంచి కులంగా మారినప్పుడు ఒకలాగా ఉన్నది, అది కులం నుంచి అనేక వేల కులాలుగా విస్తరించినప్పుడు ఒకలాగా ఉన్నది, అది ఆధునిక కాలంలో ఇంకోలాగా ఉన్నది, అది ఇప్పుడు హైటెక్ కాలంలో మరోలాగా ఉన్నది. కులం ఎప్పటికీ రూపాలు మార్చుకుంటూ పోతుంది. అందుకే వెలివేయటం, బహిష్కరించటం, నీరు ఆహారం లేకుండా చేయటం, సాంస్కృతిక ఆధిపత్యాలు ఎట్లా కొనసాగుతాయో చూడండి. 1000 సంవత్సరాల కిందట ఒక అంటరాని వాడిని ఊరికి దూరంగా వెలివేస్తే అర్థం చేసుకుందాం కాసేపు. ఎందుకంటే అది భూస్వామ్య కాలమని, అది బానిస సమాజ కాలమని, లేకపోతే అది ఇంకో కాలమని అనుకుందాం. కానీ ఇవ్వాలి 2022లో ఒక దళితుణ్ణి నీరు ఇవ్వకూడదు అని, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు పని చెప్పొద్దని, నీళ్ళు ఇవ్వొద్దని, ఎవరు కూడా వాళ్ళకి వస్తువులు అమ్మొద్దని తత్వాలు జారీ చేస్తున్నారు కదా. మీరందరూ పేపర్లో చదువుతున్నారు కదా, మీరందరూ టీవీలో చూస్తున్నారు కదా. ఆనాడు మనధర్మం చెప్పింది ఈనాడు అమలు చేస్తున్న దానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? మనకి కనిపించడం లేదు. అందుకే బహిష్కరించడం, నీరు ఆహారం లేకుండా చేయటం, చనిపోతే దహన సంస్కారాలు లేకుండా చేయటం. చనిపోయిన మనిషికి ఆ రోజుల్లో మా మాట వినకపోతే, మమ్మల్ని ధిక్కరిస్తే నువ్వు చచ్చిన తర్వాత నీకు దహన సంస్కారం చెయ్యం అంటే, మరి దహన సంస్కారం చేయకపోతే ఏమిటంటే అప్పటికే మన మెదల్లోకి చొప్పించారు కదా. ఏం చొప్పించారు? చచ్చిపోయిన తర్వాత దహన సంస్కారం చేయకపోతే నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు, నువ్వు నరకానికి వెళతామనే ఒక భావాన్ని మన మెదల్లో చొప్పించారు కనుక చచ్చిపోయిన ప్రతి మనిషిని గౌరవంగా సాగనంపడం అనేది ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా అమలు చేస్తున్నది, పాటిస్తున్నది. అది కూడా లేకుండా చేయటం. వర్ణాన్ని ధిక్కరిస్తే దేవుణ్ణి ధిక్కరించినట్లు, మతాన్ని ధిక్కరించినట్లు, వేదాలు పురాణాలను ధిక్కరించినట్లు, వీటన్నిటిని ధిక్కరిస్తే ఈ సమాజంలో నీవు జీవించకూడదు. పురుష సూక్తం ఏమంటుంది? శూద్రుడు అపవిత్రుడు, శూద్రుడు అతి శూద్రుడు ఎవరైనా సరే వాళ్ళను చంపే హక్కు ఈ 5 వర్ణాలకి ఎవరికైనా ఉంటుంది. శూద్రుడు జ్ఞానాన్ని పొందకూడదు, చెవులో సీసం పోయారు, నాలుక తెగ్గొయ్యారు. ఇది అప్పుడు చెప్పారు కదా, మరి ఇప్పుడు కూడా చదవకుండా ఎందుకు చేస్తున్నారు? మేము ప్రభుత్వ స్కూల్లోకి వచ్చాం, ప్రభుత్వ స్కూలు మూతపడుతున్నది, ప్రభుత్వ స్కూలు మంచి నడవటం లేదంటే ప్రపంచీకరణ అని ఒక భావన చెప్తాం. కేవలం ప్రపంచీకరణ మాత్రమే కాదు మిత్రులారా, మేము ఇప్పుడే చదువుకోవడం కోసం మా అడుగులు స్కూల్లోకి ప్రవేశిస్తే, స్కూల్లోకి, కాలేజీలోకి, యూనివర్సిటీలోకి ప్రవేశిస్తే మీరు మాతో చదువుకోవడం ఇష్టం లేక మీరు ఎక్కడికి ప్రవేశించారంటే, మీరు ప్రైవేట్ యూనివర్సిటీలోకి, ప్రైవేట్ కాలేజీలోకి, ప్రైవేట్ స్కూల్లోకి మీరు ప్రవేశించారు. ఇంకా అక్కడి నుంచి మీరు ఎక్కడికి ప్రవేశించారు? మీరు అమెరికా, జర్మనీ, జపాన్, ఇటలీ ప్రవేశించారు. ఇది మీకు ప్రపంచీకరణలాగా కనిపిస్తుంది, కానీ ఇది నాకు కులంలాగా కనిపిస్తుంది. పివి నరసింహరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. పివి నరసింహరావు గురుకుల సొసైటీని స్థాపించాడు. 1972లో సర్వేలో నాగార్జున సాగర్లో 2 గురుకుల విద్యాలయాన్ని స్థాపించాడు. ఏమిటి గురుకులం? గురుకులం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాడు ఆశ్రమ విద్యా విధానం, గురుకుల విద్యా విధానం ఉండేది. ఆ గురుకుల విద్యా విధానంలోకి కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే వారిద్దరికి ప్రవేశం ఉండేది. కొందరికి వైశ్యులకి ప్రవేశం ఉండేది, మిగతా ఎవరికి ప్రవేశం లేదు ఆనాటి గురుకులాలు. మరి అదే గురుకుల పేరు పెట్టామంటే ఈ గురుకుల అర్థం ఏమిటి? గురుకులం తీసుకొచ్చిన తర్వాత మెల్లగా గురుకులు వచ్చింది, తర్వాత శ్రీ చైతన్య వచ్చింది, ఆ తర్వాత నారాయణ వచ్చింది, ఆ తర్వాత విజ్ఞానం వచ్చింది. అట్లా మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు, మేము ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మాకు పాఠం చెప్పడానికి పంతులు ఉండరు, చాక్పీస్ ఉండదు, బోర్డు ఉండదు, అటెండర్ ఉండరు, మా అమ్మాయిలకి బాత్రూమ్లు ఉండవు. ఏమిటి దీని అర్థం ఏమిటంటే, మీ అబ్బాయిలు మీ అమ్మాయిలు చదువుకున్నన్నాళ్ళు, మీరు విద్యాశాఖ మంత్రిగా, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా మీరు ఉన్నన్నాళ్ళు మీరు బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు, మీరు టీచర్ రిక్రూట్మెంట్, ప్రొఫెసర్ రిక్రూట్మెంట్, లెక్చర్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పిల్లలు ఉన్నారు కనుక. కానీ ఇప్పుడు అలగాజనం పిల్లలు మీకెందుకండి అలగాజనం గురించి? ఆనాడు జ్ఞానం మాకొద్దన్నారు, ఈనాడు జ్ఞానం మాకొద్దంటున్నారు. ఆనాడు నేరుగా మా నాలుక తెగ్గోసి చెవులు సీసం పోశారు,
ఈనాడు నేరుగా పని చేయడానికి రాజ్యాంగం అంగీకరించదు కనుక ఏం చేస్తున్నారు? ఇండైరెక్ట్గా వసతులు లేకుండా చేస్తే మాకు పట్టాలు వస్తాయి. అంబేద్కర్ ఏమన్నాడంటే విశ్వవిద్యాలయాలు పట్టాలిచ్చే కర్మాగారాలు అన్నాడు. ఇప్పుడు పట్టాలు మా చేతికి ఇస్తున్నారు, మాకు జ్ఞానం లేకుండా చేస్తున్నారు. శూద్రుడు సంపదని పోగు చేసుకోవద్దు అన్నది మన ధర్మం. శూద్రుడు సంపదని పోగు చేసుకోవద్దు. శూద్రుడు భూమి కలిగి ఉంటే ఆ భూమిని లాగేసుకో. నాజిజం అదే చెప్పింది, ఫాసిజం అదే చెప్పింది, బ్రాహ్మణిజం, హిందుత్వ ఫాసిజం కూడా అదే చెప్తున్నది. అది చెప్పుతూ మీకు వైకుంఠ ధామాలు కావాలంటే మీరు చచ్చిపోతే వైకుంఠ ధామాల్లోకి మాకు ప్రవేశం లేదు. మా ఊళ్ళో వైకుంఠ ధామం కడితే నేను అడిగాను సర్పంచ్ని, ఏమయ్యా ఇక్కడ కాల్ చేస్తారు, మరి మాకెవ్వరూ ఇక్కడికి రావు, మేము కాల్ చేయం కదా అంటే, అన్నా మీరు కూడా రావచ్చు అన్నాడు. మరి మేము వచ్చి ఏం చేయాలి? ఇక్కడ వైకుంఠ ధామాలు కట్టారు. ఎవరి భూములలో కట్టారు? దళితుల భూములలో కట్టారు. మా భూమి మాకు ఎకరం భూమో 2 ఎకరాల భూమో ప్రభుత్వం ఏనాడో ఆనాటి నైజాం ప్రభుత్వమో లేకపోతే భూ సంస్థల్లో బూటకం వలన ఏదో విధంగా ఎకరం భూమి 2 ఎకరాల భూమి వస్తే ఆ భూమి కూడా మాకు ఉండటాన్ని మీరు జీర్ణించుకోలేక ఏం చేస్తున్నారు? లాగేసుకొని వైకుంఠ ధామాలు కట్టాలంటే మా భూమే, ప్రకృతి వనాలు కట్టాలంటే మా భూమే, రైతు వేదికలు కట్టాలంటే మా భూమే, ఇంకా మీకు ఎవరి భూమి లభించదు. కనుక సంపద మా దగ్గర ఉండటాన్ని మీరు అంగీకరించాలి. ఇది 200 సంవత్సరాల కిందట అంగీకరించలే, 100 సంవత్సరాల కిందట అంగీకరించలే, ఇవాళ అంగీకరించలే. ఉన్నత కులాల పురుషులు శూద్ర స్త్రీలని ఉంపుడు గత్తెలుగా ఉంచుకోవచ్చు, మనుధర్మం చెప్పింది. ఉంపుడు గత్తెలుగా ఉంచుకోవచ్చు. యూనివర్సిటీలలో, కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో, గ్రామాల్లో మా బిడ్డలని మోసం చేసి, గర్భం చేసి, అనామకంగా వదిలేసి, ఎదిరిస్తే చంపేసి, శవం దొరకకుండా తీసుకెళ్లి కాల్చేసి ఇంకా అమలు చేస్తున్నారు కదా మీరు మన ధర్మాన్ని, ఇంకా సాంస్కృతిక ఆధిక్యతని అమలు చేస్తున్నారు కదా. నేరాన్ని బట్టి శిక్షలు కాకుండా మిత్రులారా, నేరాన్ని బట్టి శిక్షలు కాదు, ఈ దేశంలో కులాన్ని బట్టి శిక్షలు. ఆనాడు మాము చెప్పాడు, ఒక శూద్రుడు తప్పు చేస్తే ఆ శూద్రుడికి ఎక్కువ శిక్ష. ఒక స్త్రీని అత్యాచారం చేస్తే ఒక శూద్రుడు ఆ శూద్రుడి అంగాన్ని కత్తిరించాలని ఆనాడు చెప్పింది. మరి అదే శూద్రుడు, అదే ఒక బ్రాహ్మణుడు అదే తప్పు చేస్తే మందలించి వదిలేయాలని చెప్పింది. ఏమిటి? కులాన్ని బట్టి శిక్ష. కారంచెడులో చుండూరులో చంపింది నిజమైతే, కారంచెడు చుండూరులో చంపింది నిజమైతే, చచ్చింది నిజమైతే, మరి చంపిన హంతకులు ఎటుపోయారు? లేరు కదా అంతకులు వదిలేశారు కదా. మరి ఎవరు అంతకులు? మీరే తేల్చాలి కదా. మేము తప్పులు చేసినప్పుడు మా వాళ్ళకి ఉరి శిక్షలు వేస్తారు, మా వాళ్ళకి సంవత్సరాలు జైల్లో ఉంచుతారు, బెయిల్ ఇవ్వకుండా నిరాకరిస్తారు కింది కులాలకి. మరి పై కులాలకి చంపిన వాళ్ళను కూడా వీళ్ళు చంపలేదని చెప్పి, సాక్ష్యాలు లేవని చెప్పేసి ఎందుకు వదిలేస్తున్నారు? ఆనాడు మనధర్మం చెప్పిందే ఈనాడు అమలవుతున్నది. ఉపనయనముతో జంధ్యం వస్తుంది మనిషికి, ఉపనయనముతో జంధ్యం వస్తుంది. జంధ్యం వస్తే క్రతువులు చేసే హక్కు వస్తుంది. మాకు జంధ్యం లేదు, క్రతువులు చేసే అవకాశం లేదు. నేను సంస్కృతంలో మంత్రాలు చదువుతాను, నాకు తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఇస్తారా? యాదగిరి గుట్టలో ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు కదా. ఎందుకు ఇవ్వరు? నాకు ఉపనయనం లేదు, నాకు జంధ్యం లేదు, నాకు క్రతువు చేసే అవకాశం లేదు. కనుక ఈ దేశంలో సంపద రావడానికి, ఉత్పత్తితో సంబంధం లేనటువంటి వాళ్ళు ఉత్పత్తి శక్తుల మీద అజమాయిషి చెలాయించడానికి ఒక మూలం ఎక్కడ ఉంది అంటే ఇదో ఇక్కడ ఉన్నది మిత్రులారా. కనుక మొత్తం శక్తులు ఈ దేశంలో కులాన్ని, పురుషాధిక్యతని, మతాన్ని ఆధారం చేసుకొని ఆధిక్యతని ప్రదర్శిస్తూ, గుడి ఒక ఆధిక్యతకి స్థావరం, గుడి బడి ఆధిక్యతకి స్థావరం, సాహిత్యము ఆధిక్యతకి స్థావరం, ఆహారము ఆధిక్యతకి స్థావరం, వివాహము ఆధిక్యతకి స్థావరం, అంత్యక్రియలు ఆధిక్యతకి స్థావరం, పండుగలు, సామూహిక సమ్మేళనాలు, సినిమా, మీడియా, సామాజిక మాధ్యమాలు, ఇవన్నీ సాంస్కృతిక విషయాలు. వీటన్నిటి ద్వారా సామాజిక సాంస్కృతిక ఆధిపత్యాన్ని మన మీద అమలు చేస్తున్నారు. ఇప్పటికీ నా ఊరి గుడిలోకి ప్రొఫెసర్ చింతకింది కాశీగా కూడా నేను ప్రవేశించలేను. నా ఊరి గుడిలోకి అత్యున్నతమైన 100 years కంప్లీట్ చేసుకున్న ఈ దేశంలో ఒక 10 యూనివర్సిటీల జాబితాలో ఉన్న యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న నేను కూడా, ఇంత చైతన్యం ఉన్న నేను మా ఊరి గుడిలోకి ప్రవేశించలేదు.
ఇంకా ఆధిక్యత కొనసాగుతున్నది. ఇది నా ఒక్కరి ఊరు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 10 లక్షల గ్రామాల్లో చాలా గ్రామాల్లో వెళ్ళలేదు. ఆ గుడిలో సంపద పోగవుతుంటది, ఆ గుడి చుట్టూ సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి, ఆ గుడి చుట్టూ ఆలోచనలు జరుగుతూ ఉంటాయి, ఆ గుడి కేంద్రంగా అనేక రకాల రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అదే గుడే ఈ దేశంలో ఒక ఆధిపత్య వ్యక్తీకరణ, ఒక ఆధిపత్య సాధన. గుడికి దూరం చేశారు, బడికి దూరం చేశారు. సాహిత్యంలో మా బాధలు లేవు. ఆహారం, నేను తినే ఆహారం నీవు తినే ఆహారం వేరు అని చెప్పి ఫలానా ఆహారం తినాలనే ఆంక్షలు నా మీద విధిస్తున్నా. నేను తినే ఆహారం ఒకప్పుడు రొట్టె తింటే, ఒకప్పుడు అంబలి తాగితే తక్కువ ఆహారంగా, అది అలగాధ్యనం తినే ఆహారంగా చూసి హీనపరిచారు. మరి అదే ఆహారం నీవు తింటే దానికి ఒక స్థానం వచ్చింది, నేను తింటే దానికి ఒక స్థానం వచ్చింది. జొన్న రొట్టెలు లభించును అని 5 స్టార్ హోటల్లో, అంబలి జొన్న గట్టై వాళ్ళ స్పెషల్ అని 5 స్టార్ హోటల్లో ఎందుకు పెడుతున్నారు? నేను తిన్ననాడు అది అలగాధ్యనం ఆహారం అయింది, ఇవాళ నీవు తింటే అది మంచి ఆహారం అయింది, బలవర్ధక ఆహారం అయింది. చాలా మంది బయలుదేరారు, కుర్రలు తినండి, రాగులు తినండి, అన్నులు తినండి, మినుములు తినండి, ఖైదలు తినండి అని చెప్తున్నారు కదా. మరి ఇవన్నీ మా జీవితంలో ఇదే కదా భాగం. తైద రొట్టె చేసిన తర్వాత అప్పుడప్పుడు వేడి మీద ఉంటే తప్ప తైద రొట్టె తినలేము. మా నాయనమ్మ రొట్టె చేస్తే ఇంత లావు చేసేది, బట్ట మీద చేసేది. ఆ రొట్టెను అట్లా తింటే తప్ప తినలేము. కానీ ఆ రొట్టెను చేసి ఒక 2 గంటలు అయిన తర్వాత నాకు పశువుల కాడికి ఆ రొట్టెను తీసుకొస్తే చల్లబడిపోయి బిగ్గరయి గట్టిగా అయి నోటి కింద పెట్టి నములితే సాగుతూ ఉండేది రొట్టె. మరి ఆ రొట్టె మేము తిన్ననాడు మీరు పట్టించుకోలేదు. కానీ తినే మనిషిని బట్టి ఆ ఆహారానికి గౌరవం లభిస్తుంది భారతదేశంలో. పండుగలు, మీరు చేసుకునే పండుగలు, మేము చేసుకునే పండుగలు రెండింటికి విభజన రేఖ ఉన్నది. వేరు పండుగలు ఉన్నాయి, కానీ మా పండుగలకు ఏనాడు సాహిత్య స్థానం లభించదు. పాఠ్య ప్రణాళికలోకి మా పండుగలు ఏనాడు రావు. మీ పండుగల గురించి పాఠాలు, అట్ల తద్దికి పాఠాలు, నాగల చవితికి పాఠాలు, అన్నిటికీ పాఠాలు వస్తాయి. అవి మేము చదవాలి. అసలు అట్ల తద్ది ఎట్లా ఉంటుంది మా అమ్మని అడుగుదామంటే అట్ల తద్ది మా అమ్మకు తెలియదు. నాగల చవితి ఎట్లుంటుందో మా అమ్మకు తెలియదు. తెలియనటువంటి పండుగలు మాకు పాఠాలు చెప్తే మాకు అర్థం కాదు. అర్థం కాక మేము పరీక్షలో రాయకపోతే మాకు గుండు సున్నాలు దొరుకుతారు. ఇది మా జీవితం. కనుక సాహిత్యము ఒక ఆధిపత్య సాధనంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నది. సామూహిక సమ్మేళనాల్లోకి మమ్మల్ని రానివ్వండి. ఆనాడు రానివ్వలేదు, ఈనాడు రానివ్వలేదు. తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుగుతుంది. బతుకమ్మ పండుగ గురించి ఇదో ఇక్కడ మా అక్క విమలక్క బహుజన బతుకమ్మని గత 7 సంవత్సరాలుగా ఊరూరా బతుకమ్మను పట్టుకొని తిరుగుతూ ఉంది. బహుజన బతుకమ్మ ఎందుకు వచ్చింది? మా దళితులు బతుకమ్మ ఆడితే దాడి చేస్తారు, బతుకమ్మ ఆడితే కొడతారు, ఊరికి దూరంగా పెడతారు. అంటే మాకు బతుకమ్మ లేదా? మాకు పువ్వులు లేవా? మేము చేయలేమా? సామూహిక సమ్మేళనాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడికి రాకుండా నిరోధించడం అంటేనే మనుషులని మధ్యన ఒక అడ్డుగోడ నిర్మాణం చేసి ఏకం కాకుండా చేయటం. ఇట్లా ఇప్పుడు మన ముందుకు ఒక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో కింది కులాల భాషని, కింది కులాల పండుగల్ని, కింది కులాల జీవితాన్ని, శ్రామిక వర్గ ప్రజల జీవితాన్ని హేళన చేస్తూ వాట్సాప్లలో రాయటం, ఫేస్బుక్లలో రాయటం. ఎవరైనా వీళ్ళ వైపు నిలబడి మాట్లాడితే, పాటలు పాడితే వారిని తిడుతూ, బూతులు తిడుతూ, స్త్రీలైతే ఆ స్త్రీలని, వాళ్ళ శరీర అవయవాలని రకరకాలుగా అవమానిస్తూ రాయటం అనేది ఆధిపత్య కులాల శక్తులు, పాలక వర్గాల శక్తులు సాంస్కృతిక ఆధిపత్యాన్ని మన ముందు అమలు చేయడానికి అమలు చేస్తున్న సందర్భంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర వహిస్తుంది. మిత్రులారా, మీ అందరి చేతుల్లో, ఈ దేశంలో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ 70 కోట్ల మందిలో 60 కోట్ల మంది మనమే. మన స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం, మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది. కనుక మీ జీవితాన్ని మీరు రాయండి, మీ అమ్మ జీవితాన్ని మీరు రాయండి, మీ పండుగ గురించి మీరు రాయండి, మీ తిండి గురించి మీరు రాయండి, మీ చీయ గురించి, మీ బువ్వ గురించి మీరు రాయటం మొదలుపెట్టండి. ఎక్కించండి వాట్సాప్లోకి. మనకు ప్రధాన స్రవంతి మీడియా మన గురించి రాయదు, మనల్ని పిలవదు, ఒక కథనం పెట్టదు, ఒక స్టోరీ చేయదు. కానీ మీ గ్రూప్లో ఒక 100 మంది ఉంటే, 200 మంది ఉంటే 200 మందికి మీ భావాన్ని పంపించే అవకాశం మీ చేతిలో ఉంది కనుక కేవలం సెల్ ఫోన్ మాట్లాడడం కోసం మాత్రం ఉపయోగించకండి. ఎవడో ఏదో వీడియో పెడితే చూడడం కోసం, ఎవడో ఏదో పోస్ట్ చేసి చదవడం కోసం మాత్రమే ఉపయోగించకండి. ఒక రచయితల సంఘంగా మేము మాట్లాడేది, మేము చెప్పేది, మీకు అప్పీల్ చేసేది ఏమిటంటే ఈ సాంస్కృతిక ఆధిపత్యాన్ని మనం ఎదుర్కోవాలి. ఎట్లా ఎదుర్కోగలుగుతాం?
మనమందరం ఉపన్యాసాలు ఇచ్చుకొని ఎవరి తిప్పలు వాళ్ళు వెళ్ళిపోతాం, ఎదుర్కోలేం కదా. ప్రజల సంస్కృతి, ప్రత్యామ్నాయ సంస్కృతిని దానికి పోటీగా నిలబెడితేనే మనం ఎదుర్కోగలం గనక, అట్లా పోటీగా నిలబెట్టడం అంటే ప్రజల సంస్కృతిని మనం ముందుకు తీసుకొచ్చి ఉనికిలో ఉంచాలి, ప్రచారంలో ఉంచాలి. మన తర్వాతి తరాల వాళ్ళకి దాన్ని సంక్రమింప చేయాలి. మంచి ఉంటే కొత్త పాత మేలు కలయిక ఒకటి ఉంటుంది. ఆ కొత్త పాతలో ఉన్న మంచిని తీసుకొని మనం పోటీ నిలబెట్టి ప్రజా సంస్కృతిని రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేద్దామని ఈ గంట 20 నిమిషాలు మీరు మధ్య మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్తో నా ఉపన్యాసాన్ని విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పోరాడదాం 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 రద్దు కావాలి రద్దు. మిత్రులారా, కామ్రేడ్స్, చాలా సుదీర్ఘంగా చాలా వివరంగా ఆధిక్యత ఎన్ని తలాల్లో ఆధిక్య సంస్కృతి మన ఎత్తిన నాట్యం చేస్తుందో కాసిం చాలా వివరంగా చెప్పాడు. మనం అన్ని తలాల్లో అన్ని పొరల్లో మన సాంస్కృతిక పోరాటాన్ని ఎక్కుపెట్టాల్సిన అవసరం ఉందని చెప్తూ, సామ్రాజ్యవాదం, హిందుత్వ, బ్రాహ్మణీయ, ఫాసిజం అవి విమర్శను ఒప్పుకో, ప్రశ్నని స్వీకరించం. కానీ కార్ల్ మార్క్స్ మనని క్వశ్చన్ ఎవ్రీథింగ్ అన్నాడు. ఉన్నదాన్ని ప్రతిదాన్ని ఇది ఇలాగే ఎందుకు ఉంది అని మన ప్రశ్నని కొనసాగించాలి. మావో చెప్పినట్టు రోజు ఇల్లుని శుభ్రం చేసుకున్నట్టుగానే మనలో మన ఆలోచనలో పేరుకుపోతున్న అన్యవర్గ ధోరణిని, ప్రతిఘాతుక సంస్కృతిని ఏ రోజుకు ఆ రోజు జాగ్రత్తగా తుడుచుకోకపోతే మనం ఈ సాంస్కృతిక విప్లవ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళలేమని చెప్తూ, 1-2 ప్రకటనలతో ఇంకా ఇవాల్టి కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రకటనలు ఏంటంటే, ఇప్పుడు టీకేం అరుణోదయ మిత్రుల్ని సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆహ్వానిస్తున్నాం. అలాగే పుస్తకాలకు సంబంధించిన ప్రకటన అంటే పానీ కీనోట్ అడ్రస్, ఫాసిజం, ఇంకా కవిత్వం, ఇప్పుడు ఆవిష్కరించిన పుస్తకాలన్నీ కూడా ఇక్కడ వెర్సన్ స్టాల్లో అందుబాటులో చాలా ఎక్కువ డిస్కౌంట్తో ఇవాళ అందుబాటులో ఉన్నాయి. అందరూ పుస్తకాలు తీసుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాను. వెర్సన్ సభ్యులంతా పైన జీబీ ఉంది, ఇప్పుడు అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. పీకేఎం అరుణోదయ కళాకారుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను.